మహాగణుడును మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధురాని ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనములు, స్తుతులు, స్తోత్రులు ప్రభా. ఇదిగోనన్నా మరి యొక్క సమయాన్ని మమ్మల్ని ప్రేమించి ప్రభా, మీరు అనుగ్రహించి ప్రభా, మరి స్థానిక సంఘాన్ని ప్రేమించి సేవకులను ప్రేమించి ప్రభా, వారికి ఇచ్చినటువంటి మంచి ఆలోచనను బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రులు ప్రభా. ఇదిగోనా మా సంఘంలో ఉన్న విశ్వాసాలను బలపరచాలి, ఉజ్జీవింప చేయాలని ఒక ఉద్దేశంతో ప్రభా, మరి యొక్క విశ్వాస ఉజ్జీవ సభలను ప్రభా ఏర్పాటు చేయడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రులు ప్రభా. మరి నిన్న దినం జరిగిన సభ ఎంత అద్భుతకరంగా దీవెనకరంగా జరిగింది ప్రభా. ఇది రెండవ సభ ప్రభా. మరి ఈ సభ కూడా నీ నా మహిమాతకరంగా జరిగించుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా ఇంతవరకు పాటలు పాడారు, కొన్ని చేరుకున్న మాటలు వారు విన్నారు ప్రభా. ఆ విన్న మాటలు ప్రభా మరి మర్చిపోకుండా ప్రభా హృదయంలో భద్రపరుచుకొని ఆ మాటలకు లోబడి విధేయత చూపించి ప్రభా, మరి వాక్యానుసారంగా జీవించే జీవితాలు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అదేవిధంగా ఏకసంలో ప్రభా మరి కొద్ది నిమిషంలో మేము వాక్యాన్ని విత్తబోతుండగా నాకు నీ ఆత్మ సహాయం నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వినుచున్న వారికి కూడా వినగల చెవులు, గ్రహించగల హృదయం దయచేయమని ప్రార్థిస్తూ ప్రభు ఇక్కడ జరుగుతున్న యొక్క సభ ద్వారా ఇక్కడ కూడి వచ్చిన వారి ద్వారా స్థానిక సంఘం ద్వారా సమస్త మహిమగత ప్రభావాన్ని చెల్లించుకుంటామని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకున్నాం ప్రియ పరలోక మా తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిదండి, మీరందరూ ఇక్కడే ఉన్నారు కదా. శరీరం ఇక్కడ పెట్టి మనసు ఎక్కడ పెట్టలేదు కదా. శరీరం ఇక్కడే ఉండాలి, మనసు కూడా ఇక్కడే ఉండాలి. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలని తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుడు ఈ సృష్టిని సృష్టించిన తర్వాత 3 వ్యవస్థలని భూమి మీదకి పరిచయం చేశాడు. ఆ 3 వ్యవస్థలు ఏంటంటే, ఒకటి వివాహ వ్యవస్థ, భార్యాభర్తలు వివాహ వ్యవస్థ. రెండవ వ్యవస్థ ఏంటంటే కుటుంబ వ్యవస్థ, భార్య భర్త బిడ్డలు. సో కుటుంబ వ్యవస్థ. అదేవిధంగా మూడవ వ్యవస్థ ఏంటంటే సంఘ వ్యవస్థ. సంఘ వ్యవస్థను కూడా దేవుడు పరిచయం చేశాడు. కాబట్టి దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేసి సంఘానికి కావాల్సినటువంటి అన్ని అవసరతలు కూడా ఆయన ఏర్పాటు చేస్తుంటే మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే కొత్త నిబంధనలు లేఖన భాగం ఒకటి తెలియజేస్తూ ఉంది. సంఘము ఎవరిది, సంఘము ఎవరు తీసుకొచ్చారు, సంఘము ఎవరు స్థాపించారు అని మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములో ఒక మాట రాయబడి ఉంటుంది. చూడండి ఒక మాట, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచన భాగం చదవండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు. సరిపోతాం. చూడండి, ఎవరిది సంఘం అంటే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నటువంటి సంఘము దేవుడు తన సొంతంగా తనకు రక్తాన్ని, ప్రభువు యేసుక్రీస్తు వారు తనకు రక్తాన్ని చిందించి సంఘాన్ని స్థాపించారు. అది మీ పనసపాడులో ఉన్న సంఘమైనా, మా ఇంటి దగ్గర ఉన్న సంఘమైనా దేవుని సంఘం. కాబట్టి ఈ దేవుని సంఘానికి దేవుడు స్థాపించుకుని ఆ దేవుని సంఘంలో మరి ఎవరిని పెట్టారంటే కనుక సేవకులుగా, సంఘ కాపరులుగా దేవుని యొక్క సేవకుల్ని అక్కడ పెట్టారు. ఆ సంఘ కాపరులతో పాటు పెద్దలను కూడా దేవుడు నియమించాడు. ఇదంతా ఎవరి కోసము అని మనం ఆలోచన చేసినట్లయితే, ఎవరి కోసము ఈ వ్యవస్థ, ఎవరి కోసం ఈ ప్రయత్నాలన్నీ దేవుడు చేస్తున్నాడని మనం ఆలోచన చేసినట్లయితే, లోకంలో ఉన్నటువంటి జనుల్ని దేవుడు ఏర్పాటు చేసుకుని, దేవుడు వాళ్ళని పిలిచి, దేవుడు వారిని ప్రత్యేకించి, దేవుడు లోకం నుండి వారిని వేరు చేసి, వారిని పిలువబడిన వారిగా, ప్రత్యేకమైన వారిగా, పరిశుద్ధులుగా దేవుడు వాళ్ళని తయారు చేసుకుని, వాళ్ళని పిలిచి ఎక్కడికి తీసుకొచ్చాడంటే దేవుని యొక్క సంఘంలోనికి, తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి సంఘంలోనికి దేవుడు వారిని తీసుకుని వచ్చి వారి సంఘంలో కూర్చోబెట్టి వాళ్ళకి ఒక పాస్టర్ గారిని ఇచ్చి, వాళ్ళకి ఒక పెద్దలనిచ్చి సంఘం నడిపించడానికి దేవుడు చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సంఘంలోనికి చేర్చబడినటువంటి వారిని ఏమంటూ ఉన్నారంటే కనుక, ఎవరేమంటున్నారంటే విశ్వాసులు అంటూ ఉన్నారు. ఎవరిని? విశ్వాసులు. ఇప్పుడు మీరు అందరూ ఎవరు సంఘానికి ఎంతమంది వెళ్తున్నారు? దీంట్లోనూ అందరూ సంఘానికి వెళ్తున్నారా? చర్చికి వెళ్తున్నారా? కొత్తగా వచ్చిన వారు ఎవరు ఉన్నారా?
కాబట్టి సంఘానికి వెళ్ళే వారందరినీ ఏమంటున్నారు? విశ్వాసులు. ఏంటమ్మా? విశ్వాసులు అని విశ్వాసులను పిలుస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విశ్వాసుల కొరకు ఈరోజు లేదంటే నిన్న మరి మీ సంఘం, మీ సేవకులు ఏర్పాటు చేసిన సభ ఏంటిది? ఎవరికి సభలు? విశ్వాసులు ఎవరు? మనమే, మీరే కదా. అంటే మా కొరకు సభలు ఏర్పాటు చేశారు. విశ్వాసుల ఉద్యమం సభలు. కాబట్టి సంఘంలో ఉన్న విశ్వాసులు ఉద్యమపడాలని, సంఘంలో ఉన్న విశ్వాసులు ఆసక్తిగా దేవుని యొక్క వాక్యం పట్ల ఉండాలని, మీరు బాగుండాలని, అర్థమైందా? మీరు భక్తిగా ఉండాలని, మీ కుటుంబాలు బాగుండాలని, మీ ఉద్యోగాలు బాగుండాలని, మీ పని పాటలు మీరు బాగుండాలని మీ కొరకు ఈ సభలు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే సేవకులు దేవుడు సంఘం ఇచ్చి ఆ సంఘంలో సేవకుడికి నియమించి ఆ సంఘం, ఆ సేవకుడు ఆ దేవుడి ద్వారా చేస్తున్న పని అంటే మీరు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి, మీ ఉద్యోగాలు బాగుండాలి, మీ పరిస్థితులు బాగుండాలి, మీ బిడ్డలు బాగుండాలి, మీరు దేవుని గురించి తెలుసుకోవాలి, ఇంకా మీ భక్తి జీవితం బాగుండాలి, మీరు ఇంకా ఆత్మీయంగా ఉండాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి, పరలోక రాజ్యంలో ఉండాలి అని చెప్పి మీ గురించి మీరు బాగుండాలని చెప్పి మీ గురించి ఈ సభలో విశ్వాస ఉజ్జీవ సభలు, కాబట్టి మీ కొరకు ఈ సభలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రీతిమ. కాబట్టి సేవకుడు ఎక్కువగా మీ గురించి ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది కదా. ఆదివారంలో వాక్యం చెప్పిన, 2 కూడికలు ఏర్పాటు చేసి వాక్యం చెప్పిన మీరు బాగుండాలి, మీరు బలపడాలి, మీరు ఉద్యమింపబడాలని చెప్పి. మరి మీరు ఎంతమంది సేవకుడి కోసం ప్రార్థన చేస్తున్నారు? మీరు ఎంతమంది సేవకుడి కోసం ఏం చేస్తున్నారు? ఆయన మీ గురించి ఆలోచించి ఈ 2 రోజుల సభలు ఏర్పాటు చేసి కూర్చోబెట్టుకుని కావాల్సిన కొన్ని మమ్మల్ని చూసుకోవడానికైనా మాకైనా సరే మమ్మల్ని ఎక్కడి నుంచో దూర ప్రాంతం తీసుకుని వచ్చి మీకు వాక్యం అందించాలని, మీరు ఆత్మీయంగా బలపడాలని, మీలో ఉద్యమం ఆసక్తి రావాలని చెప్పి మీ కొరకు ఈ విధంగా ఏర్పాటు చేస్తున్న సేవకుడి గురించి మీరేం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు? కనీసం సేవకుడి మాట అంటున్నారా? సేవకుడికి పనిలో మీరు సేవలో సహకరిస్తూ ఉన్నారా? ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి. మీరేం చేస్తారో నాకు తెలీదు, కానీ నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఒకవేళ చేస్తున్నట్లయితే సంతోషమే, చేయకపోయినట్లయితే మీరు సేవకుడి కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సేవకుడి సేవలో మీరు సహకరించాలి. అట్టి గొప్ప స్థితిలోనికి మీరు వెళ్ళాలి. ఎందుకంటే మీ గురించి సేవకుడు ఆలోచిస్తూ ఉన్నాడు, మీ కుటుంబాల గురించి సేవకుడు ఆలోచిస్తూ ఉన్నాడు, మీ బిడ్డల గురించి సేవకుడు ఆలోచిస్తూ ఉన్నారు, మీ భక్తి జీవితం గురించి సేవకుడు ఆలోచిస్తూ ఉన్నాడు కదా. ఇంకా మీరు దేవుని గురించి ఇంకా తెలుసుకోవాలని చెప్పి ఆయన కష్టపడి వాక్యం చదువుకుని ఆయన మీకు వివరించి మీరు ఈ విధంగా బ్రతకండి, ఈ విధంగా జీవించని చెప్పి ప్రతి నిత్యము కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు. ఆయన బిడ్డల గురించి కాదు కదా. ఎవరి బ్రతుకుల వాళ్ళు బ్రతుకుతున్నారు. ఆయన ఎక్కడుండి ఎవరి గురించి ఉంటున్నాడు? ఎవరి గురించి ఆయన కష్టపడుతున్నాడు? ఆయన ఎవరి గురించి ఆరోగ్యం పాడు చేసుకున్నాడు? ఎవరి గురించి? కాబట్టి ప్రియదైన వాళ్ళారా, మీరు సేవకుడి గురించి ప్రార్థించే సంఘంగా ఉండాలి, సేవకుడికి సహకరించే సంఘంగా ఉండాలి, సేవకుడి మాటకు లోబడే సంఘంగా ఉండాలి, సేవకుడి మాటకి విధేయత చూపించేటువంటి సంఘంగా మీరు ఉండాలి. ఎందుకంటే సేవకుడు అంటే మీకు ధర్మవర గారు కనిపిస్తారేమో ఇక్కడ. ఈయన ఎవరంటే దేవునికి ప్రతినిధి. దేవుడు ఉండవలసిన స్థానంలో ఆయన ఒక చోట్ల ఉన్నాడు కదా మా దేవుడు. కాబట్టి ఆయన ఉండవలసిన స్థానంలో దేవుడు తన సేవకుడిని నియమించుకున్నాడు. కాబట్టి దేవుడు తన సేవకుని నియమించుకున్నాడు. కాబట్టి ఆ దేవుడు నీ దగ్గర ఉంటుంది. దేవుడికి ఏ విధంగా మాటకు లోబడతావో, దేవుని ఏ విధంగా ప్రేమిస్తావో, దేవుని ఏ విధంగా నువ్వు విధేయత చూపుతావో అదంతా కూడా నీ సేవకుడు, నీ సంఘంలో ఉన్నటువంటి సేవకుడికి నువ్వు చూపించు. ఎందుకంటే సేవకుడు అంటే మీకు కనిపించే వ్యక్తి కాదు, ఆయన దేవుని యొక్క ప్రతినిధి, దేవుని యొక్క ప్రతినిధి. కాబట్టి సేవకుని గౌరవించే సంఘంగా, దేవుని సేవకుని ప్రేమించే సంఘంగా, సేవకుడి మాట వినే సంఘంగా, సేవకుడి యొక్క సేవలో సహకరించే సంఘంగా మీరు ఉండాలని తెలియపరుస్తున్న ప్రియులారా. కాబట్టి ఈ విధంగా దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేసి సంఘంలో సేవకుని పెట్టి పెద్దలను పెట్టి సంఘంలోకి విశ్వాసం తోడుకుని వెళ్ళి ఈ విధంగా ఒక సిస్టాన్ని, ఒక వ్యవస్థని దేవుడు క్రియేట్ చేస్తున్నాడు. ఒక సిస్టాన్ని, ఒక వ్యవస్థని ఈ విధంగా తీసుకుని వెళ్ళి విశ్వాసులైన మీకు దేవుని గురించి తెలియజేయాలని, విశ్వాసులైనటువంటి మీరు దేవునిలో బలపడాలని, విశ్వాసులైనటువంటి మీ కుటుంబాలు కూడా మంచిగా ఉండాలని, మంచి జీవితాన్ని మీరు జీవించాలని చెప్పి దేవాది దేవుడు సేవకుని ఏర్పాటు చేసి సేవకుడి ద్వారా అనేక విషయాలు మీకు
తెలియజేస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. నిన్నటి దినాన మరి అన్నయ్య వాక్యం చెప్పాడు. ఎవరి గురించి? జక్కయ్య గురించి. అందరూ విన్నారు కదా, అందరికీ బాగా అర్థమైంది అనుకుంటాను కదా. అయితే జక్కయ్య యేసు ఎవరో అని విన్నాడు. విన్న తర్వాత చూడాలనుకున్నాడు. చూసిన తర్వాత ఏం చేశాడు? చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కిన తర్వాత మళ్ళీ ఎవరు చూశారు? యేసయ్య చూశాడు, కిందకి పిలిచాడు, తర్వాత ఇంట్లోనికి చేర్చుకున్నాడు. అప్పుడు ఆ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. అంటే యేసయ్య పిలిచిన తర్వాత ఆ జక్కయ్య కుటుంబం ఏమైంది? రక్షించబడింది. రక్షించబడడం అంటే యేసయ్యని తెలుసుకున్నారు, యేసయ్యని విశ్వసించారు. అప్పటి వరకు జక్కయ్య ఎక్కడ ఉన్నాడు? లోకంలో ఉన్నాడు. లోకంలో డబ్బు విషయంలో ఇతరులను మోసం చేస్తూ అన్యాయమైన బ్రతుకుని ఆయన బ్రతుకుతూ ఉన్నాడు. ఎప్పుడైతే యేసయ్య పిలిచాడో, ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకున్నాడో, అతను ఏం విడిచిపెట్టాడంటే తన డబ్బుని విడిచిపెట్టేశాడు, తన మోసాన్ని విడిచిపెట్టేశాడు, అన్యాయపు పనులని విడిచిపెట్టేశాడు. ఒకవేళ తాగితే త్రాగుని విడిచిపెట్టేసి ఉండొచ్చు. ఒకవేళ ఇతరులను మోసం చేస్తే అలవాటు ఉంది కాబట్టి ఉంటే దాని అన్ని లోకాన్ని విడిచిపెట్టి, తనకున్న చెడు అలవాట్లు విడిచిపెట్టి ఆయన ఎక్కడికి వచ్చేసాడంటే దేవునిలోనికి, యేసయ్యలోనికి ఆయన వచ్చినట్లుగా మనము చూసాం. అంటే యేసుని అంగీకరించాడు, రక్షకుడికి అంగీకరించి ఎక్కడికి వచ్చాడంటే దేవుని సన్నిధిలోనికి వచ్చాడు. అంటే యేసయ్య గురించి జక్కీకి ఎంత తెలుసు అంటే కొంచెమే తెలుసు. ఆ కొంచెం తెలుసుకునే యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్య ఇంట్లోనికి, అంటే దేవుడు మన కొరకు ఏర్పాటు చేసి తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి సంఘంలోనికి ఎవరు వచ్చారు? జక్కయ్య వచ్చాడు. ఇప్పుడు మీరు అలాగ లోకంలోంచి పిలువబడి మీకున్న చెడు అలవాట్లని, మీకున్న త్రాగుని, మీకున్నటువంటి వ్యసనాలని, మీకున్న పాపాన్ని, ఆ పాత జీవితాన్ని విడిచిపెట్టి ఏ విధంగా మీరు దేవుని యొక్క మందిరానికి వచ్చారో, జక్కయ్య కూడా ఆ విధంగానే ఆ పాత జీవితాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడంటే దేవుని సన్నిధికి వచ్చాడు. దేవుని సన్నిధికి వచ్చే ముందు జక్కయ్యకి దేవుని గురించి ఎంత తెలుసు అంటే కొంచెమే తెలుసు. ఆయన అద్భుతాలు చేస్తాడు, ఆయన చచ్చిపోయిన వాళ్ళని లేపుతాడు, ఆయనలో ఏదో మహిమ ఉంది అని చెప్పి 4-5 మాటలు విని ఉంటాడు. ఆయన గురించి మాట్లాడుకుంటారు కదా యేసు గురించి. ఆ 4-5 మాటలు విని జక్కయ్య యేసయ్యని చూడాలనుకున్నాడు, వచ్చాడు. అలాగే మీరు కూడా మీరు రక్షించబడిన కొత్తలో, మీరు ప్రభువుని తెలుసుకున్న కొత్తలో ఏదో దేవుడు మీరు రోగం తగ్గించాడని, లేదంటే మీ కుటుంబంలో దేవుడి కార్యం చేశాడని ఇలా కొంచెమే తెలుసుకుని మీరు దేవుని నమ్ముకుంటారు, దేవుని సన్నిధికి వచ్చి ఉంటారు. అయితే దేవుని గురించి మనకు కొంచెం తెలుసుకుని సరిపోతుందా? మన దేవుడి గురించి కొంచెమే ఉందా? మన దేవుని గురించి చాలా ఎక్కువ తెలుసుకోవాలి. దేవుని గురించి మనం ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంతలాగా మన విశ్వాసం అనేది బలపడుతుంది. అంత ఎక్కువగా మన దేవునిలో నమ్మకంగా ఉంటాం. మన దేవునికి కొంచెమే తెలుసు అనుకోండి, ఎవడో వస్తాడు పనికి మనలోడు. అలాగా దేవుడి వాక్యం సాతాను దూరుతాయి కదా, వాక్యాన్ని మార్చి ఇది ఇలా లేదు అలాగ ఉందని చెప్పి అవ్వం దగ్గరికి ఏమొచ్చింది? సర్పం వచ్చింది సాతాను రూపంలో. ఏముంది? వాక్యంలోనే మార్చి చెప్పింది అంతే. అలా లేదు, ఇలాగ ఉంది. అలాగే యేసు గారు ఉపవాసం ఉన్నప్పుడు 40 రోజులు అక్కడికి ఎవరు వచ్చారు? యేసయ్య దగ్గరికి సాతాను వెళ్ళింది. సాతాను వెళ్ళిన తర్వాత యేసయ్య అంటేనే వాక్యం ఏమన్నా యేసయ్యతోటి సాతాను మాట్లాడి వాక్యం చూపిస్తూ కొన్ని తప్పులు ఇలా ఉంది కదా అని చెప్పి వాక్యం వక్రీకరించి చెప్తుంది. వాక్యం తెలియడం మనం అనుకోండి, అంటే మనకు కొంచెమే తెలుసు కదా యేసయ్య గురించి, దేవుడి గురించి మనకు కొంచెమే తెలుసు కదా, నిజమే కోమలు అలాగే రాయబడి ఉందేమో, ఇలాగే ఉందేమో అని చెప్పి ఆ కొంచెం తెలిసిన మనం ఏమనుకుంటామంటే మనం ఈ సెట్ అవుదాం ఇంకా ఏదో అనుకున్నాం కానీ ఏమీ లేదు ఇక్కడ అని చెప్పి మరలా మన పాత జీవితానికి మనము వెళ్ళిపోతాం. కాబట్టి యేసయ్య గురించి మనం ఎక్కువగా మనము తెలుసుకోవాలి. ఎక్కడ చెప్తారు మరి? మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? దేవుని గురించి మనం ఎక్కువగా తెలుసుకున్నా సరిపోతుంది, ఇంకా తెలుసుకోవాలి అంటే మనం ఏం చేయాలి చెప్పండి? చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మందిరానికి వెళ్ళాలి. మనం ప్రతి ఆదివారం కూడా సేవకుడు దేవుని గురించే చెప్తాడు. కాబట్టి ప్రతి ఆదివారం మనం మందిరానికి వెళ్ళి దేవుని గురించి ఇంకా ఎక్కువ విషయాలు మనము తెలుసుకోవాలి. ఇంకా ఎక్కువ విషయాలు సేవకుని అడిగి మనం తెలుసుకోవాలి ప్రియమైన వాళ్ళారా. కాబట్టి మనం ప్రతి ఆదివారం మందిరానికి ఎందుకు వెళ్ళాలంటే దేవుని గురించి తెలుసుకోవాలి. నాకు తెలుసు అని చెప్పి మనం ఆగిపోవడానికి అవకాశం లేదు. కొంతమంది ఉంటారు ప్రారంభంలో వస్తారు, కొంచెం తెలుసుకుంటారు, ఇంక నాకు సరిపోతుంది, ఇంకా నేను గుడికి వెళ్ళ అవసరం లేదు, మీటింగ్కి వెళ్ళ అవసరం లేదు, సేవకుడితో కూడా మనకి ఇంక పని లేదు,
తెలిసిపోయింది దేవుని గురించి, తెలిసిపోయింది బైబిల్ 66 పుస్తకాలు నాకు అంతా తెలిసిపోయిందని చెప్పి ఇంకా సేవకు నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఉంటారు, సంఘాన్ని నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఉంటారు, ఇలాంటి కూడికలను కూడా నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఉంటారు. ఇక్కడ అలాంటి జాబితాలు మీరు ఎవరు ఉండకూడదు. ఎంత ఎక్కువ తెలుసుకుంటే, చెప్తున్న విషయం, ఎంత ఎక్కువ తెలుసుకుంటే ఎంత ఉపయోగం అనేది మనం ముందు నేర్చుకుందాం. కాబట్టి ప్రియదైన వాళ్ళారా, దేవుని గురించి మనం ఎక్కువ తెలుసుకోవాలి. చూడండి, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయములోంచి మనం చూసుకున్నట్లయితే 17వ వచనం నుంచి ఈ విధంగా రాయబడి ఉంటుంది. నేనే చదువుతాను, జాగ్రత్తగా చూడండి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత యొగున వల్ల గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మును గురించి విజ్ఞాపన చేయుచున్నాను. అమ్మయ్యా, అయిపోయిందా? చాలా పెద్ద వచనంలాగా ఉంది కదా. సరే, ఈ యొక్క వచనం గురించి ముఖ్య ఉద్దేశం ఏం తెలియజేస్తున్నారంటే, అపోస్తలుడైన పౌలు ఆ యొక్క ఎఫెసీ సంఘ ప్రజల యొక్క విశ్వాసం గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విశ్వాస ఉద్యోగ సభలు కదా, కాబట్టి ఇక్కడ మన విశ్వాసాన్ని కూడా మనం ఒకసారి పరీక్ష చేసుకుందాము. అలాగే పౌలు గారు సువార్త చేస్తున్నప్పుడు, పౌలు గారు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు కూడా అక్కడ ఈ పనసపోల్లో ఉన్న సంఘం లాంటిది సంఘం ఉంది. అది ఎఫెసీ సంఘం అనుకుందాం. పోనీ ఆ ఎఫెసీ సంఘంలో మీకు లాంటి విశ్వాసులే ఉన్నారు. మీరందరూ విశ్వాసులే కదా, సంఘానికి వెళ్ళే వారందరూ కూడా విశ్వాసులు. కాబట్టి అక్కడ విశ్వాసులు ఉన్నారు. వారి విషయమై, వారి భక్తి విషయమై, వారి విశ్వాస జీవితం విషయమై వాళ్ళు ప్రభుకి అపోస్తలుడైన పౌలు ఏం చేస్తారంటే కృతజ్ఞతలు, వందనాలు చెప్తున్నాడు. వందనాలు చెప్తే ఏమన్నాడంటే కనుక, మీరు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టుతో. అప్పటి వరకు కొళ్ళు మూసుకుపోయినాయి. ఎప్పటి వరకు? దేవుడి గురించి తెలియనంత వరకు. కొళ్ళు మూసిపోయిన మీరు గుడ్డలు అయిపోరని కాదు, చీకట్లో ఉన్నారు. మన దేవుడు ఎవరంటే వెలుగు కదా కదా, నిన్న చెప్పురన్న. కాబట్టి అంతవరకు మనం చీకట్లో ఉన్నాము, మన కొళ్ళు మూసుకుపోయి ఉన్నాయి. ఎప్పుడైతే ప్రభు గురించి మనం తెలుసుకున్నామో మన కొళ్ళు తెరవబడి ఉన్నాయి, మనకు వెలుగు అనుగ్రహించబడింది. ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది మోసం, ఏది అన్యాయం మనము గ్రహించగలుగుతున్నాం. కాబట్టి మీ మనోనేత్రం వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు, ఆయన మనం పిలిచాడు ఎక్కడికి? లోకంలో ఉన్న మనల్ని దేవుని సంఘంలోకి పిలిచాడు. ఆయన మనల్ని పిలిచాడు ఎక్కడి నుంచి? లోకంతో కలిసిపోయి పాప జీవితాన్ని జీవించిన మనల్ని ఆయన పిలిచి ఎక్కడ తీసుకెళ్ళాడు? సంఘంలోనికి తీసుకుని వెళ్ళాడు. కాబట్టి ఇలాంటి మనం ప్రీతినులరా అంటూ ఉన్నాడు ఏంటంటే, ఆయన గొప్పతనం ఏంటో, ఆయన మహిమైశ్వర్యం ఎట్టుదో, ఆయన బలాతిశయాన్ని బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచిన శక్తి అపరిమితమైనటువంటి మహత్యం ఏంటిదో మీరు తెలుసుకొనవలనని. ఎవరు తెలుసుకోవాలి? ఎవరు తెలుసుకోవాలి? మనం తెలుసుకోవాలి. ఆయన మన మనోనేత్రం తెలిసాడు, ఆయన మనల్ని పిలుచుకున్నాడు, లోకం నుంచి ఆయన నుంచి మనల్ని వేరు చేశాడు. లోకమంతా ఒక ఎత్తు అయితే దేవుని బిడ్డలమైన అందరం కూడా ఒక ఎత్తు. కాబట్టి ఇంత చేసిన మనం ఏంటంటే ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయన ఎలాంటి వాడో తెలుసుకోవాలి, ఆయన ఎంత గొప్పవాడో తెలుసుకోవాలి అని చెప్పి ఆయన పిలిచి మీరు తెలుసుకోనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను గురించి తెలుసుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ సభకు వచ్చిన వారైనా, లేదంటే దేవుని కృపను బట్టి ప్రతి ఆదివారము మందిరానికి వెళ్తున్న వారైనా, ఎవరైనా సరే నాకు తెలుసు, నాకు ఇంకా అవసరం లేదు, నాకు ఇంకా మందిరం అవసరం లేదు, సేవకుడు అవసరం లేదు అనుకోకుండా మనం ప్రతి ఆదివారం కూడా వెళ్ళి, ప్రతి సభకు వెళ్ళి, గృహాల దగ్గర జరిగినా, లేదంటే ఇలా సభలు ఏర్పాటు చేసినప్పుడు వెళ్ళినా, లేదంటే సేవకులు వచ్చి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వెళ్ళినా, మనం వెళ్ళి తప్పనిసరిగా ఎవరిని తెలుసుకోవాలంటే దేవుని గురించి మనము తెలుసుకోవాలి. దేవుని గురించి మనము తప్పనిసరిగా దేవుని కూర్చున్న జ్ఞానము మనము పెంపొందించుకోవాలి. మనలో ఎప్పుడు ఆసక్తి వస్తుంది, మనలో ఎప్పుడు ఉద్యోగం వస్తుంది అంటే కనుక, ఎప్పుడైతే నువ్వు దేవుని గురించి ఎక్కువ తెలుసుకుంటావో అప్పుడు దేవుని మీద
ఆసక్తి. ఎప్పుడు దేవుని గురించి ఎక్కువ తెలుసుకుంటావో అప్పుడు ఉజ్జీవము, విశ్వాసంలో మన ఆత్మీయ స్థితిలో గొప్ప ఉజ్జీవం అనేది మనలో కలిగితే ప్రీతినులరా. కాబట్టి మన దేవుని గురించి తెలుసుకోవడం కాదు, మరీ ఎక్కువగా తెలుసుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. అలాగే లేదంటే కనుక పాత నిబంధన గ్రంథంలో ఒక సహవాసం ఉంది. ఎవరంటే ఇశ్రాయేలీయులు. వాళ్ళంట చూడండి, హోషే గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. అంటే దేవుని గురించి మనం ఎక్కువ తెలుసుకోవాలి. అయితే ఇశ్రాయేలీయులు దేవుని జనాంగముగా, దేవుని ప్రజలుగా, దేవుని సొత్తైన ప్రజలుగా పిలవబడినటువంటి ప్రజల గురించి ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడంటే 4:1 ఒక మాట రాయబడి ఉంది. హోషే గ్రంథము 4:1 ఇశ్రాయేలు వాళ్ళారా, యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. చూడండి, ఇక్కడ ప్రవక్తతోటి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, ఇశ్రాయేలులారా యెహోవా మాట ఆలకించండి. ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడు? సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానము. ఆ ఇశ్రాయేలు ప్రజలకు ఏం లేదంటండి, దేవుని గూర్చిన జ్ఞానం లేదు. ఈరోజు మీకుందా? దేవుని గూర్చిన జ్ఞానం లేకపోవడం వల్ల కలిగేటువంటి పరిస్థితి ఏంటంటే, దేశం ముందు లేకపోవడం చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యం ఆడుతున్నాడు. వ్యాజ్యం అంటే ఏంటి? గొడవాడుతున్నాడు. ఈరోజు మీతో దేవుడు గొడవాడుతున్నాడా? దేవుని గురించి జ్ఞానం ఎందుకు లేదంటే వారు తెలుసుకోవట్లేదు దేవుని గురించి. మాకు తెలుసులే, మాకు చెప్పొచ్చారేంటి, అంత 300 కిలోమీటర్లు మా దగ్గర రావాలంటే మాకు తెలియదా దేవుని గురించి? అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని దగ్గర నుంచి అనేకమైన మేలులు పొందుకున్నారు, అనేక ఆశీర్వాదాలు పొందుకున్నారు, అనేక అద్భుతాలు పొందుకున్నారు. అయినప్పటికి కూడా ఏమైనా దేవుని కూర్చిన జ్ఞానము వారికి లేకపోవడం వల్ల దేవుడు ఏం చేస్తాడంటే దేశ నివాసులతోటి వ్యాజ్యం ఆడుతున్నాడంట. అంటే ప్రజలకి దేవుని గురించి జ్ఞానం లేదు. ఎవరికొంత మరి జ్ఞానం చూడండి, అంటే దేవుని గురించి వారు ఎక్కువ తెలుసుకోలేకపోతారు. జ్ఞానం అంటే తెలుసుకోవడం కదా. కాబట్టి ప్రజలకి దేవుని గురించి జ్ఞానం లేదు. మరి ఎవరికొంది చూడండి, యెషయా గ్రంథం 11:9 చూడండి. యెషయా గ్రంథం 11:9. యెషయా గ్రంథము 11:9. అందరు తీసారా? నా పరిశుద్ధ పర్వతం అంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలముతో నిండి ఉన్నది, లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉన్నది. ప్రజలతో మాట్లాడితే ఏమన్నాడంటే, మీలో నన్ను గురించి జ్ఞానం లేదు. మనుషుల దగ్గర ఏమో మనుషులకి దేవుడు ఏమంటే తెలియదంట. ఇక్కడికి వచ్చినడికి ఏమన్నాడండి, నా పరిశుద్ధ పర్వతమంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనం చేయదు. మృగము నాశనం చేయదు, హాని చేయదు. సముద్రం అంట జలములతో నిండిపోయి ఉన్నదంట, లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉంది. అంటే లోకంలో ఉన్నటువంటి లోకం అంటే దేవుని గురించి జ్ఞానముతో నిండిపోయింది. లోకంలో ఏమున్నాయి? మనుషులు ఉన్నారు, జంతువులు ఉన్నాయి, మృగాలు ఉన్నాయి, సముద్రం ఉంది, సముద్రంలో వంటి చేపలు కదా, అన్ని జీవులు ఉన్నాయి. కాబట్టి ఆ లోకంలో ఉన్న మనుషులకేమో దేవుని గురించి జ్ఞానం లేదు, అంటే దేవుడు ఎవరో తెలియదు. కానీ లోకంలో ఉన్నటువంటి మృగాలకి దేవుడు తెలుసు అంట, సముద్రంలో ఉన్నటువంటి చేపలకి దేవుడు తెలుసు, సముద్రంలో ఉన్న నీరుకి కూడా దేవుడు తెలుసు, ప్రకృతికి దేవుడు తెలుసు. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు ఈ దేవుడు అంటే ఎవరికి తెలియదంటే, మనుషులంటే మనకే తెలియట్లేదు దేవుడు ఎవరను. కానీ ఎవరికి తెలుసు? మృగాలకి తెలుసు, ప్రకృతికి తెలుసు, చేపలకు తెలుసు. అదే అన్నాడు ఇక్కడ, సముద్ర జలములతో నిండి ఉన్నది, లోకము యెహోవాను కూర్చుని జ్ఞానముతో నిండుకొనిను. కాబట్టి ప్రకృతికి దేవుడు ఎవరో తెలుసు అంటే తెలుసు. ఒకసారి యేసుప్రభు గారు శిష్యులు తీసుకుని ఆ నదిలో సముద్రంలో ప్రవహిస్తున్నప్పుడు ఏమొచ్చింది? గొప్ప గాలి తుఫాను వచ్చింది. ఆ బోట్లో ఉన్నటువంటి అందరూ కూడా భయపడిపోయారు. శిష్యులందరూ కూడా ఇది మునిగిపోతే ఇంకా తుఫాను ముంచెత్తుంది అన్నప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు ఏం చేశారు చెప్పండి? గాలిని
గాలిని తుఫాన్ని ఆపివేశాడు. అంటే ప్రకృతికి తెలుసా, గాలికి తెలుసు దేవుడు ఎవరోను, సముద్రానికి తెలుసు, తుఫానికి తెలుసు. అర్థమవుందండి. తర్వాత యోనా అందరికీ తెలుసు కదా. యోనాని ఏం మింగింది? చేప మింగింది. చేప మింగితే మనిషి పరిగెత్తాడా? మరి మింగి చచ్చిపోడు యోనా. 3 దినాలు ఎక్కడున్నాడు? చేప కడుపులో ఉన్నాడు. 3 దినాల తర్వాత ఏం చేశాడు? మరలా భూమి మీదకి కక్కివేశాడు. కాబట్టి చేప ఎవరి మాట ఉంది? దేవుని మాట ఉంది. చేపకి ఏం తెలుసు? దేవుడు తెలుసు. అర్థమవుతుందండి. చేపకి తెలుసు, మృగాలకి తెలుసు. మృగం అన్నప్పటికీ మనకు ఎవరు గుర్తొస్తారు? దానియేలు భక్తుడు తెలుసు కదా. దానియేలు తీసుకుని ఎక్కడ వేశారు? సింహాల బోనులో తీసుకుని పడవేశారు. సింహాల బోను తీసుకెళ్ళిన తర్వాత మరి సింహాలు ధాన్యాలు తినేసాయా? దానియేలు కూర్చున్నాడు. ఆ రాత్రి అంతా సింహాలు ఏమంటే ఉపవాసం ఉన్నాయంట. భక్తుడు అంటున్నాడు, సింహాలు ఉపవాసం ఉంటాయా? ఎదరకోకుండా మంచి దానియేలుని పెట్టుకుని సింహాల రోజు అంతా కూడా ఉపవాసం ఉన్నాయంట. అంటే ఇక్కడ మీరు చూడండి, మనుషులకేమో దేవుడు తెలియదు, మృగాలకి దేవుడు తెలుసు, ప్రకృతికి దేవుడు తెలుసు, తర్వాత చేపలకి దేవుడు తెలుసు, లోకానికి దేవుడు తెలుసు. కానీ తెలియని వారు అంటే మనుషులు. అంటే దేవుని కూర్చుని జ్ఞానం ప్రజలకు లేదు, కానీ దేవుని కూర్చుని జ్ఞానం ఎవరికి ఉందంటే లోకానికి, లోకంలో సృష్టికి ఉంది. సృష్టికి తెలుసు దేవుడు ఎవరు. కాబట్టి దేవుని కూర్చుని జ్ఞానం అంటే దేవుని గురించి తెలుసుకోవాలి, దేవుని గురించి మరీ ఎక్కువ తెలుసుకోవడం అంటే ఆసక్తి ప్రియులారా ఈరోజు మనలో కలగాలని నేను ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. ఆ మాటలు ఎక్కడ చెప్పబడతాయి? దేవుని యొక్క మందిరంలో చెప్పబడతాయి ప్రియదైన వాళ్ళారా. కాబట్టి దేవుని కూర్చున్నటువంటి జ్ఞానం లేదంటే దేవుని గురించి మరీ ఎక్కువగా మనము తెలుసుకునే వారికి ఉండాలి. ఎందుకు దేవుని గురించి ఎక్కువ తెలుసుకోవాలి? ఎందుకు దేవుని గురించి ఎక్కువ తెలుసుకోవాలి? ఇప్పుడు మనకు ఉంటుంది, నా గురించి అందరికీ తెలియాలి, నా గురించి అందరికీ తెలియాలంటే నేను చేస్తాను అవసరం చెప్పించుకుంటాను కదా. నా గురించి ఇంకా 2 మాటలు ఎక్కువ చెప్పండి, పొగడండి. రాజకీయ నాయకులు చూస్తారు కదా, రాజకీయ నాయకులు ప్రసంగం చేసే ముందు ఏం చేస్తారో ముందు వచ్చిన వ్యక్తులు ఆయన గురించి పొగుడతారు, సంతోషంగా ఉంటారు. కానీ దేవుడు కూడా అది ఆశ కలిగి ఉన్నాడంట. నా గురించి తెలుసుకోవాలి ప్రజలు అనేది. చూడండి, ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయము. దేవుడు కూడా ఆయన గురించి తెలుసుకోవాలని దేవుడు కోరుకున్నాడంట. అంటే మృగాలకు తెలుసు, ప్రకృతికి తెలుసు, చేపలకు తెలుసు, ఈ సృష్టిలో ఉన్న ప్రతిదానికి తెలుసు, కానీ ఈ మనుషులు నా గురించి తెలుసుకోలేకపోతున్నారు. తెలుసుకున్న వాళ్ళేమో అక్కడ ఆగిపోతున్నారు. తెలియని వారేమో తెలుసుకోవాలి, కొంచెం తెలుసుకున్న వాళ్ళేమో మరీ ఎక్కువ తెలుసుకోవాలి. అర్థమవుతుంది నా మాటలు? అస్సలు తెలియని వాళ్ళేమో తెలుసుకోవాలి. సంఘానికి వచ్చి మీకు కొంచెం తెలుసు కదా, మీరేమో మరీ ఎక్కువ తెలుసుకోవాలి. అది దేవుని ఆశ, అది దేవుని కోరిక. కాబట్టి తెలియని వారికి మనం తెలియపరుద్దాము, తెలిసిన మనమేమో మరీ ఎక్కువ తెలుసుకుందాం. కాబట్టి అదే ఆశ దేవుడు ఆశపడుతుంది. చూడండి, ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయము 23-24 వచ్చిన చూద్దాం. చూడండి, 9వ అధ్యాయము 23-24. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆ జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నను బట్టియే అతిశయింపవలను. అంటే దేవుని యొక్క కోరిక, దేవుని ఆశ ఏంటంటే మీకున్న జ్ఞానాన్ని బట్టి మీరు సంతోషపడకూడదు. మీరు గొప్ప జ్ఞానవంతులు, మీరు తెలివైన వారని. మీరు ఉన్న ఆస్తిపాస్తులను బట్టి మీరు అతిశయించకూడదు. లేదంటే మీరు గొప్ప బలవంతులు, మీరు శూరులు, వీరులు అని చెప్పి మీరు అతిశయించకూడదు. మీరు ఎవరిని బట్టి సంతోషించాలి, మీరు ఎవరిని బట్టి అతిశయించాలని దేవుడు కోరుకుంటాడంటే భూమి మీద కృప చూపుచున్న నీతి న్యాయములు జరిగించినట్టు యెహోవాని నేనే అని. నేను ఎవరినంటే నేను యెహోవాని, నేను దేవుణ్ణి, నేను భూమి మీద కృప చూపించేవాడిని అని చెప్పి నేనే అని నన్ను పరిశీలనగా తెలుసుకోవడం బట్టి, నన్ను బట్టి మీరు సంతోషపడాలి, మీరు నన్ను గురించి తెలుసుకోవడం బట్టి మీరు నన్ను బట్టి మీరు ఆనందపడాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు మనం దేని బట్టి సంతోషిస్తున్నాం? మన దేని బట్టి అతిశయిస్తున్నాం? మన బిడ్డలను బట్ట, మనకున్న ఉద్యోగాన్ని బట్ట, మనకున్న కుటుంబాన్ని బట్ట, మనకున్నటువంటి అందాన్ని బట్ట,
మనం ఎవరిని బట్టి మనం సంతోషపడాలి? ఎవరిని బట్టి మనం అతిశయించాలంటే దేవుని బట్టి మనం అతిశయించబడాలి. అంటే దేవుని గురించి తెలుసుకుని ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఎంత శక్తిమంతుడు, ఆయన ఎంత బలవంతుడు, ఆయన గురించి తెలుసుకుని ఆయన్ని బట్టి మనం ఏం చేయాలంట? సంతోషపడాలి. ఆయన్ని బట్టి మనం అతిశయించాలంట. కాబట్టి ఆయన గురించి తెలుసుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుని తెలుసుకోవాలి, మరింతగా తెలుసుకోవాలని ఆశీర్వాదం మన ఎంతమందికి ఉంటుంది? ఒకవేళ ఆ ఆశ మీలో ఉన్నట్లయితే మీరు ఏ వారం కూడా చచ్చిమానరు. 52 వారాలకి, సంవత్సరానికి ఎన్ని వారాలు? 52 వారాలు ఉంటాయి, 52 ఆదివారాలు. కాబట్టి 52 వారాలు కూడా మీరు ఎందుకు వెళ్తారంటే పలహారం పెడతారని కాదు, ఏదైనా పాస్టర్ గారు కనిపించకపోతే పాస్టర్ గారు ఏమంటారని చెప్పి పాస్టర్ గారి కోసం కాదు, దేవుని గురించి తెలుసుకోవడానికి మీరు వెళ్తారు. ఎందుకంటే సంఘంలో ఏం చెప్పబడుతుంది? దేవుని గురించి తెలియబడుతుంది. దేవుని కార్యాల గురించి, దేవుని గొప్పతనం గురించి, దేవుడు ఎలాంటి వాడో, దేవుడు ఎలాగుండి నీ కుటుంబంలో ఈ కార్యాలు జరిగిస్తాడో, దేవుడు ఎంత శక్తివంతుడు, దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడిని నమ్ముకుంటే దేవుడు నీ జీవితంలో ఏ క్రియలు ఏ కార్యాలు చేస్తాడు ఈ కుటుంబంలో అనేది సేవకూడదని దేవుడు మాట్లాడతాడు. కాబట్టి దేవుని గురించి తెలుసుకున్న ఆసక్తి నీలో ఉన్నట్లయితే నువ్వు ఒక్క వారం కూడా మానుకొని ఎక్కడికి వెళ్తావంటే దేవుని యొక్క మందిరానికి వెళ్తావు. నువ్వు తరచుగా మందిరం మానేస్తున్నావంటే, లేదంటే అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు వెళ్తున్నావంటే నీకు ఏం లేదంటే దేవుని గురించి తెలుసుకునే ఆసక్తి నీకు లేదు, దేవుడి కోరికని నెరవేర్చే స్థితి నీకు లేదు. ఎందుకంటే నీకున్న ఉద్యోగాన్ని బట్టి నువ్వు సంతోషపడిపోతున్నావు, నీకున్న పనులు, నీకున్న భూమి గట్టను బట్టి నువ్వు సంతోషపడిపోతున్నావు, నీకున్నటువంటి స్థితిని బట్టి నువ్వు సంతోషపడిపోతున్నావు తప్ప దేవుని బట్టి నువ్వు సంతోషపడలేదు. దేవుడు మనల్ని పుట్టించి, దేవుడు మనకి మంచి అవయవాల్ని, మంచి ఆరోగ్యాన్ని కదండి, మంచి స్థితిని, మంచి కుటుంబాన్ని ఇచ్చి, మంచిగా కాలు చేతులు ఇచ్చి దేవుని మందిరానికి వెళ్ళమంటే మనం వెళ్ళలేకపోతూ ఉన్నాం. దాన్ని బట్టి దేవుని గొప్పతనం మనం తెలుసుకోలేకపోతున్నాం. దేవుడు ఎంత గొప్పవాడో మనం తెలుసుకోలేకపోతున్నాం ప్రీతున్నారు. కానీ దేవుడు ఏం ఆశపడుతున్నాడంటే కనుక మీరు నన్ను గురించి తెలుసుకోండి. మీరు నన్ను గురించి ఎక్కడ తెలుసుకున్నారు? దేవుని మందిరానికి వెళ్ళి తెలుసుకోండి. సేవకుడు నన్ను గురించి బోధిస్తాడు. కాబట్టి ప్రియదేని వల్ల మన దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఆయన గురించి తెలుసుకోవాలని. కాబట్టి ఎందుకు మన దేవుని గురించి తెలుసుకోవాలి? ఇంత వాక్యం చెప్పాను కదా, ఇంచుమించు అరగంట దాటేసి ఉంటుంది కదా. మరి ఈ ప్రశ్న మీలో రావాలి కదా, ఎందుకు తెలుసుకోవాలి వాళ్ళ దేవుని గురించి? దేవుని గురించి తెలుసుకుని నాకేంటి లాభం? ఈరోజు అంతే కదా, మనకేంటి లాభం? మనకింటి నాకేమొస్తుంది? ఇక్కడికి వెళ్ళి లైట్లు కడితే నాకేమొస్తుంది? ఇక్కడికి వెళ్ళి బ్యానర్ కడితే నాకేమొస్తుంది? అలాగే దేవుని గురించి తెలుసుకుంటే నాకేంటి అనే ప్రశ్న మీలో ఎవరికైనా వచ్చిందా? వచ్చే ఉంటుంది. మళ్ళీ బయటకు అడిగితే ఏమంటారని చెప్పి అసుగుబాబు ఏమంటాడో, లేదంటే పాస్టర్ గారు ఏమంటారని చెప్పేసి అనుకుంటారేమో. సరే, మీకు ప్రశ్న వచ్చినా రాకపోయినా ప్రశ్న నేనే వేస్తున్నాను, సమాధానం కూడా మనమే చూసుకుని మనము ముగించుకుందాం. కాబట్టి ప్రియదేని వల్లరా ఎందుకు దేవుని గురించి మరీ ఎక్కువగా మనం తెలుసుకోవాలి? తెలుసుకున్నది సరిపోద్దా? తెలుసుకుని సరిపెట్టుకుని సరిపోతుంది కదా. ఇంకా నేను ఎక్కువగా తెలుసుకుని నేనేం చేస్తాను? ఎక్కువగా తెలుసుకుని ఇక నాకెందుకు, తెలుసుకున్న దాంతో సరిపెట్టేసుకుందాం కదా అనుకుంటే కనుక సరిపోతుంది అంటే సరిపోతుంది. మనకు తెలిసిన భక్తి ఎంతవరకు అంటే మందిరం నడిపించే వరకు. జక్కయ్యని దేవుడు కిందకి పిలిచాడు, రక్షణ దేవుడు ఇచ్చాడు ఇంటికి. ఆ తర్వాత జక్కయ్య పని ఏంటంటే ప్రతిరోజు మందిరానికి వెళ్ళడం, ప్రతిరోజు వాక్యం నేర్చుకోవడం, ప్రతిరోజు ప్రార్థన చేయడం, ప్రతిరోజు ఇంక ఏంటంటే ఆ విశ్వాసాన్ని ఎక్కడి వరకు కాపాడుకోవాలి, ఎప్పటి వరకు కాపాడుకోవాలి? ఆయన రక్షించబడ్డాడు, రక్షించబడిపోయి మనం ఈ రక్షణని మనం ఎప్పటి వరకు కాపాడుకోవాలి? ఆదాను ఒకరోజు కాబట్టి సరిపోతుందా? ఇది నిరంతర ప్రక్రియ. ఈ రక్షణ మనం ఎప్పటి వరకు కాపాడుకోవాలంటే ఒకటి మనం చనిపోయే వరకు. ఎప్పటి వరకు అమ్మా? మనం చనిపోయే వరకు రక్షణ కాపాడుకోవాలి. అంటే చనిపోయే వరకు దేవుని గురించి మనం తెలుసుకోవాలి, చనిపోయే వరకు మనం ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, మందిరానికి మనం వెళ్ళాలి. ఇంకోటి ఎప్పుడు? ఆయన రాకడ. మన పోకడ ఎప్పుడో మనకు తెలియదు, ఆయన రాకడ ఎప్పుడో మనకు తెలియదు. తెలుసా ఎవరికైనా ఇక్కడ? మీ పోకడ తెలుసా? మీకు తెలియదు. ఆయన రాకడ తెలుసా? తెలియదు. కాబట్టి మన పోకడ ఆయన రాకడ తెలియదు. కాబట్టి ఈ రక్షణని జక్కయ్య ఏ విధంగా పొందుకున్న రక్షణ, మనం కూడా రక్షించబడి దేవుని మందిరంలోకి వచ్చాం కదా. మనం పొందుకున్న రక్షణని మనం ఎప్పటి వరకు కాపాడుకోవాలంటే ఒకటి మన పోకడైన అవ్వాలి, ఆయన రాకడైన అవ్వాలి. అంటే మన జీవిత కాలం అంతా కూడా ఈ రక్షణ మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. మన జీవిత కాలం అంతా కూడా మందిరానికి వెళ్ళాలి, జీవితకాలం అంతా కూడా ఆయన గురించి మనము తెలుసుకోవాలి. ఇంకా నాకు తెలిసిపోయింది, ఇంకేమీ లేదు అంటాక ఏమీ లేదు. ఇక్కడ బోల్డ్ ఉంది కదా, బోల్డ్ విషయాలు దేవుని గ్రంథంలో రాయబడి ఉన్నాయి. దేవుని గురించి బోల్డ్ విషయాలు
రాయబడి ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. కాబట్టి మన జీవిత కాలం అంతా కూడా మన దేవుని గురించి తెలుసుకోవాలి. మన జీవిత కాలం అంతా కూడా మందిరానికి వెళ్ళాలి. మన జీవిత కాలం అంతా కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. మన జీవిత కాలం అంతా కూడా ఒక చదువు వచ్చిన వారు ఉంటే కనుక వాక్యాన్ని మనము చదివేవారంగా ఉండాలి ప్రియతులారా. కాబట్టి అది మన పోకడ అనే రాకడ. కాబట్టి శాశ్వతం జీవితకాలం అంతా కూడా మనం చేయవలసినటువంటి పని. కాబట్టి ఎందుకు మనం దేవుని గురించి మరీ ఎక్కువగా తెలుసుకోవాలి అని మనం ప్రశ్న వేసుకున్నట్లయితే కనుక సమాధానం ఏంటని చూసినట్లయితే, మనం దేవుని గురించి మరీ ఎక్కువగా తెలుసుకోవడం వల్ల మనకు కలిగే విషయం ఏంటంటే ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంత దగ్గర అవుతాం మన దేవునికి. ఏంటమ్మా, ఒక వ్యక్తి గురించి మనం ఎక్కువగా ఎంత తెలుసుకుంటే మంచి వయసులు ఉంటే మనం అంత దగ్గర అవుతాం కదా. అలాగే దేవుని గురించి మనం ఎంత ఎక్కువ తెలుసుకుంటే, ఎలా తెలుసుకుంటాం దేవుని గురించి అంటే, ఒకటి వాక్యం చదవడం ద్వారా, రెండవది సేవకుడు వాక్యం బోధించడం ద్వారా. ఒకవేళ వాక్యం చదివి మనకు అర్థమైపోతుందంటే అంత మనం కాదు కదా. కాబట్టి కంపల్సరీ మనం మందిరానికి వెళ్ళాలి, సేవకుడు వాక్యం చెప్పాలి, వాక్యం వివరించి మనకు బోధిస్తాడు. ఆ మాటల ద్వారా మనం ఏం తెలుసుకుంటాం, దేవుని గురించి తెలుసుకుంటాం. కాబట్టి దేవుని గురించి ఎక్కువ తెలుసుకోవడం ద్వారా కలిగే లాభం ఏంటంటే, ఎక్కువ తెలుసుకోవడం ద్వారా మన దేవునికి దగ్గరగా ఉంటాం. అంటే దేవుని గురించి ఎక్కువ విషయం మనకు తెలుస్తుంది అనుకోండి. ఇప్పుడు ఏదైనా ఒక వ్యక్తి గురించి, ఫర్ ఎగ్జాంపుల్ మీ అశోక్ బాబు ఉన్నారు. ప్రారంభంలో 2019లో విషయం చెప్తున్నాను నేను. 2019లో అశోక్ గారు మాకు తెలుసు అంతే. ఎవరు, ఎందుకంటే మేము కూడా పంచాయతీలో పనిచేసాం కాబట్టి. మేడం గారు పంచాయతీలో జాబ్ చేస్తారు. వాళ్ళ హస్బెండ్ ఎవరంటే అశోక్ అని తెలుసు అంతవరకే. సరే వదిలిపెట్టేసాం, బాగానే ఉంది. ఆయన గురించి మరీ కొంచెం ఎక్కువ తెలుసుకున్నాం మేము. ఆయన ఎవరో ఏంటి, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి అని చెప్తే అప్పుడు అర్థమైందంటే ఎక్కువ తెలుసుకున్నాం కదా ఆయన గురించి. ఆ ఎక్కువ తెలుసుకున్న విషయాలు ఏముందంటే, ఆయన ఒక సేవకుడు, ఆయన సేవకుని కుమారుడు, ఆయన కూడా పరిచర్యలో ఉన్నాడు, మేము కూడా పరిచర్యలో ఉన్నాం. ఆయన గురించి తెలుసు అంతే. తెలిసినప్పుడు అక్కడ వదిలిపెట్టేస్తాం. కానీ ఆయన గురించి మరీ ఎక్కువ తెలుసుకున్నప్పుడు అప్పుడు ఏమైందంటే, వాళ్ళు మేము ఒకటయ్యాం. ఏమైంది, ఆయన మేము ఒకటయ్యాం. కాబట్టి ఆయన మేము ఒకటయ్యాం కాబట్టి ఆయన పరిచర్యలో ఉన్నాడు, మేము పరిచర్యలో ఉన్నాము. ఇప్పుడు మేము ఆయన మేము కలిసి ఏం చేస్తున్నామంటే, దగ్గరగా ఉండి ఏం చేస్తున్నామంటే పరిచర్య చేస్తూ ఉన్నాం. కలిసి ఉన్నాం కాబట్టి ఆయన గురించి ఎక్కువ తెలుసుకున్నాం కాబట్టి అక్కడి నుంచి ఇక్కడ మేము రావడం జరిగింది. ఆయన గురించి మేము తెలుసుకోకపోతే, మరీ ఎక్కువగా తెలుసుకోకపోతే మేమెవరమో మీరెవరో ఇక్కడ రావకుంటుందా? ఇప్పుడు మూడోసారి మీ దగ్గర రావడం. కాబట్టి ఆయన గురించి మేము ఎక్కువ తెలుసుకున్నాం కాబట్టి ఆయన ఎవరో, ఆయన జీవితం ఏంటో, ఆయన విధానం ఏంటో, ఆయన ఇక్కడ ఏం చేస్తాడో, ఆయన పరిచర్య విధానం ఏంటో, ఆయన కుటుంబ నేపథ్యం ఏంటో, ఆయన అక్కడికి ఎందుకున్నాడో, అన్ని విషయాలు తెలుసుకున్నాం కాబట్టి ఆయన ఒక సేవకుడు, ఆయన పరిచర్యలో ఉన్నాడు, ఆయన వాక్యం చెప్పగలుగుతాడు. మేము కూడా సేవకులు, మేము కూడా పరిచర్యలో ఉన్నాం, మేము కూడా బయటికి వెళ్తున్నాం. కాబట్టి ఈయన గురించి ఎక్కువ తెలుస్తుంది కాబట్టి మేము ఏం చేస్తామంటే ఈయనతో దగ్గరగా ఉన్నాం మేము. కాబట్టి ఎక్కువగా తెలుసుకోవడం వల్ల, వారితో ఎక్కువగా ఉండడం వల్ల బంధం అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు ఎంత బంధం ఏర్పడుతుందంటే మీ పాస్టర్ గారు ఏమంటారండి, ఒకసారి నాకు ఒక్కడ కదా కొడుకు, 3 కొడుకులు. ఎవరు, అశోక్ బాబు కొడుకే, రాజేష్ బాబు కొడుకే, జాన్ డేవిడ్ బాబు కూడా కొడుకు అని చెప్పి ఆయన అంత ప్రేమను మా మీద చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ గురించి మేము ఎక్కువ తెలుసుకున్నాము, మా గురించి ఆయన ఎక్కువ తెలుసుకున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు కూడా దేవుని గురించి ఎక్కువ తెలుసుకున్నట్లయితే జరిగే కార్యం ఏంటంటే, ప్రియదేని వల్ల మీరు దేవునికి మరింతగా దగ్గర అవుతారు. దేవుని గురించి ఎక్కువ విషయాలు, ఎక్కువ వాక్యమైన సేవకుల దగ్గర మీరు అనుకోండి, ఎక్కువ దేవునికి దగ్గరగా ఉంటారు కదా. రేపొద్దు ఎవడైనా నాకులాంటి సాతాన్ గారు వచ్చాడు అనుకోండి, సాతాన్నా మరి కాదని చెప్పాలి కదా మరి. సరే, కాబట్టి ఎవడో దారిని పోయాడు వచ్చాడు అనుకోండి, వాడు దేవుని గురించో, సేవకుడి గురించో, సంఘం గురించో, ఈ బైబిల్ గురించి ఎక్కువ ఈరోజు తప్పుగా మాట్లాడుతున్నారు కదా. ఆ విషయాలు చెప్తున్నప్పుడు మీరు ఏం చేస్తారు? ఇప్పుడు ఇక్కడికి వచ్చి అశోక్ గురించి ఏం చెప్పారు అనుకోండి, నేను నమ్ముతానే. ఇక్కడ చెప్పిన నమ్మను, అక్కడ చెప్పిన నమ్మను. ఎందుకంటే ఆయనతో మేము దగ్గరగా ట్రావెల్ చేస్తున్నాం, ప్రయాణం చేస్తున్నాం కాబట్టి ఆయన గురించి నాకు బాగా తెలుసు, నా గురించి ఆయనకి బాగా తెలుసు. నా గురించి చెడుగా చెప్పిన ఆయన నమ్మడు, ఆయన గురించి చెడుగా చెప్పినా నేను నమ్మను. ఎందుకంటే మేము దగ్గరగా ఉన్నాం కాబట్టి ఆయన గురించి మేము. అలాగే దేవుని గురించి మీరు ఎక్కువ తెలుసుకున్నారు అనుకోండి, మీరు దేవునికి దగ్గరికి పోతారు. కాబట్టి దాన్ని పోయి ఏం చెప్పినా కూడా మీరు నమ్మరు. నాకు తెలుసు అని చెప్తారు. మీ సమాధానం ఏమంటారు? నా దేవుని గురించి నాకు తెలుసు, నువ్వేమి చెప్పవసరం వద్దని చెప్పి ఎవరైతే దేవునికి చెడుగా చెప్తున్నారో వారిని మీరు సమాధానం చెప్పి
తిరిగి పంపించేటువంటి స్థితిని మీకు ఉంటుంది. కాబట్టి దేవుని గురించి ఎక్కువ తెలుసుకోవడం వల్ల జరిగే ప్రయోజనం ఏంటంటే మీరు దేవునికి దగ్గరగా ఉంటారు. దేవునికి దగ్గరగా ఉంటే పొయ్యికి దగ్గరగా ఉంటే ఏముంటుంది? ఈ ఈ చలికాలంలో వెచ్చదనం అవుతుంది కదా. పొయ్యికి దగ్గరగా మంటకి దగ్గరగా ఉంటే ఏమవుతుంది? అక్కడి నుంచి వెళ్ళబుద్ధి వస్తుంది మీకు. ఆ మంట దగ్గర మీకు వెళ్ళబుద్ధి అయ్యదు. అలాగే దేవునికి దగ్గర అనుకోండి, దేవుని వదిలిపెట్టి వెళ్ళబుద్ధి అయ్యేది మీకు. ఎవడ వచ్చి ఏం చెప్పినా కూడా మీరు వినరు. కాబట్టి అది ఎప్పుడు జరుగుతుందంటే దేవుని గురించి ఎక్కువ తెలుసుకోవడం వల్ల. ఆ దేవుని గురించి ఎక్కువ ఎక్కడ తెలుస్తుంది మనకి? దేవుని మందిరానికి వస్తే తెలుస్తుంది. సేవకుడి మాట అంటే తెలుస్తుంది. సేవకుడికి లోబడి ఉంటే తెలుస్తుంది. కాబట్టి దేవుని గురించి మరి ఎక్కువగా మనం ఎందుకు తెలుసుకోవాలంటే తెలుసుకోవడం వల్ల దేవునికి మరి దగ్గరగా మనము ఉంటాం. దేవునికి దగ్గరగా ఉన్నామనుకోండి దేవుని మనిషి అయిపోతాం మనం. ఇప్పుడు మేము ఎలా కుటుంబంలో మనుషులు అయిపోయాం, అమ్మా నాన్న అంటే ఎలాగో అనుకుంటున్నాం. అలాగే దేవునితో కూడా దేవునికి ఎక్కువ తెలుసుకున్నాం అనుకోండి మనం కూడా దేవుని దగ్గరగా అవుతూ ఉంటాం. కాబట్టి దేవుని అందుకని నాయన తండ్రి ప్రభు అని చెప్పి మనం దేవుని కుమారులం అయిపోతాం, దేవుని బిడ్డలం అయిపోతాం కదా. దేవుని కుమార్తెలము, దేవుని కుమారులు మనం అది దేవునితో మంచి సంబంధం, మంచి సహవాసం. చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక, యోహాను పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. ఈ మాటలు ప్రభువైన యేసు క్రీస్తు వారితో తిరిగినటువంటి 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడైనటువంటి యోహాను గారు రాస్తూ ఉన్నారు. ఆయన ఏమంటూ ఉన్నాడంటే కనుక మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము దాన్ని చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మేము యేసుప్రభు గారితో తిరిగాము, యేసుప్రభు గారితో కలిసి ఉన్నాం, యేసుప్రభు గారితో దగ్గరగా ఉన్నాం. యేసుప్రభు గారి శిష్యులు ఎలా ఉన్నారు? దగ్గరగా. ఆయన పడుకున్న కాడ పడుకున్నారు, తిన్న కాడ తిన్నారు, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళారు కదా. అంటుంటే మేము చూచిన దానిని మేము వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. అక్కడ ఉన్నటువంటి పెద్దతోటి ఇక్కడ ఈ పత్రికను రాస్తూ ఆయన ఏమన్నాడంటే కనుక మేము చూచిన దాన్ని మేము విన్న దాన్ని మీకు తెలియజేస్తున్నాం. అంటే మేము యేసుప్రభు గురించి మేము వింటమే కాదు, మేము చూసాము, మేము అనుభవించాము, మేము దగ్గరగా ఉన్నాం, దాన్ని మీకు తెలియజేస్తున్నాం. తెలియజేసిన తర్వాత తెలియజేయుచున్నాము కనుక మన సహవాసం అయితే తండ్రితోనూ ప్రభువైన యేసుక్రీస్తు వారి కనుక కుమారునితో కూడా యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. కాబట్టి మేము చూచిన దాన్ని విన్న దాన్ని మీకు తెలియజేస్తున్నాము, మేము దగ్గరగా ఉన్నాము. కాబట్టి మన సహవాసం ఎవరితోనంటే దేవునితోనూ ఆయన కుమారుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారితో కూడాను మంచి సహవాసం, మంచి సంబంధాన్ని మేము కలిగి ఉన్నామని చెప్పి ఆ యోహాను భక్తుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఏంటంటే ఈయన ఏమంటూ ఉన్నాడంటే దేవుని గురించి మాకు తెలుసు, మాకు తెలిసిన దాన్ని మీకు చెప్తున్నాం. కాబట్టి మీరు మరింతగా తెలుసుకుంటున్నారు. మీరు మరింతగా తెలుసుకోవడం వల్ల మీరు దేవుని దగ్గర అవుతున్నారు, మీరు మంచి సహవాసము, మీరు మంచి సంబంధాన్ని కలిగి ఉన్నారని చెప్పి ఇక్కడ ఈ మాటలు ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి దేవుని గురించి మరీ ఎక్కువగా తెలుసుకోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే దేవునికి దగ్గరగా ఉంటాం. ఈరోజు మీరు దేవునికి తెలుసుకోవట్లేదా? దేవుని మందిరానికి దూరంగా ఉన్నారనుకోండి, ఏంటి లోపం? మీరు ఏం చేస్తున్నట్టు? దేవునికి దూరంగా ఉంటున్నట్లు, అంతేనా? మందిరానికి దూరం అవుతున్నారంటే అర్థం ఏంటి? పాస్టర్కి దూరం అవుతున్నారని కాదు, దేవునికి దూరం అవుతున్నారని అర్థమవుతుందా? కాబట్టి మీరు మందిరానికి దగ్గర అవుతున్నారు అనుకోండి, ప్రతి వారం మందిరానికి వస్తున్నారు అనుకోండి, మీరు ఎవరి దగ్గర అవుతున్నట్టు? దేవునికి దగ్గర అవుతున్నట్టు. కాబట్టి ఈరోజు మందిరాన్ని మానేత్తంతో మాట్లాడుతున్నాను. మీరు దేవుని మందిరం మానేస్తున్నాను అనుకుంటున్నారేమో, దానివల్ల ఇంకొచ్చి వచ్చే నష్టం ఏమీ లేదు, మాకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఎవరికి నష్టం? ఎవరైతే మానేస్తున్నారో వారికి నష్టం. ఏంటా నష్టం? దేవునికి దూరం అయిపోతున్నారు, దేవుని యొక్క సహవాసాన్ని మీరు కోల్పోతున్నారు. దేవునికి దూరం అయిపోయినా, దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోయినా నష్టం ఎవరంటే ఎవరైతే మానేస్తున్నారో వాళ్ళకే. సేవకుడికి నష్టమేం లేదు. మీరు వచ్చినా మీరు రాకపోయినా వాక్యాన్ని బోధిస్తాడు, మీరు పెట్టినా పెట్టకపోయినా ఆయన తిండి తింటాడు. ఎవరికి లాస్ అంటే ఎవరైతే మానేస్తున్నారో, ఎవరైతే పాస్టర్ మీద కోపంచి వాళ్ళకు కూడా అది నష్టం. ఎవరు దేనికి దూరం అయిపోతున్నారంటే దేవునికి దూరం అయిపోతున్నారు. కాబట్టి దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోవడం వల్ల దేవునికి దగ్గర అవుతారు.
కాబట్టి దేవుని గురించి తెలుసుకోకపోతే, అంటే మందిరానికి వెళ్ళకపోతే దేవునికి దూరం అయిపోతారు. కాబట్టి దేవునికి దూరం అవుతామా, దేవునికి దగ్గర అవుతామా? దగ్గర అవ్వాలని ఏం చేయాలి? దేవుని గురించి తెలుసుకోవాలి. దేవుని గురించి తెలుసుకోవాలని ఏం చేయాలి? మందిరానికి వెళ్ళాలి. దేవుని తెలుసుకోవడానికి మందిరానికి వెళ్ళాలి. ఓకే, కాబట్టి దేవుని గురించి మరింత తెలుసుకోవడం వల్ల దేవునికి దగ్గర అవుతాం. కాబట్టి రెండో విషయం చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశ ఖండము 31 అధ్యాయము, ద్వితీయోపదేశ ఖండం 31 అధ్యాయము 12-13 వచ్చిన మనం చూసినట్లయితే, అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, మీ పురములలో ఉన్న పరదోసులేమి వాటిని విని నేర్చుకున్నట్టుకే అందరినీ పోగు చేయవలను. అలాగూ నేర్చుకున్న ఎడల దానిని ఎరుగని వారి సంతతి వారు దాన్ని విని మీరు స్వాధీనపరుచుకున్నట్టుకుని యోర్దాను దాటబోచున్న దేశమున మీరు బ్రతుకు దినములన్నీయు మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకుందురు. ఇక్కడ రెండవ విషయం ఏంటంటే, దేవుని గురించి మరీ ఎక్కువగా తెలుసుకోవడం వల్ల మనకి ఏం కలుగుతుంది అంటే, దేవుడు అంటే భయం కలుగుతుంది. ఏం కలుగుతుందమ్మా? దేవుని గురించి తెలియకపోతే మనం దేవుని భయపడతామా? వాడి పిల్లలు ఉన్నారు, దెయ్యం గురించి తెలియకపోతే వాళ్ళు దెయ్యం భయపడతారా? మనమే భయపెట్టేస్తాం కదా ముందు. ఒరే బూచోడు ఉన్నాడు, బూచోడు ఉన్నాడు, బూచోడు ఉన్నాడు అంటే ఆడు బూచోడికి భయపడతాడు. అది ఏం చెప్పలేదు అనుకోండి, ఆడు భయపెడతాడా? ఆడికి ఏం తెలియదు అనుకోండి బూచోడు గురించి, ఆడు భయపెడతాడా? ఆడు నీకులాంటి మనిషి నాకులాంటి మనిషి అనుకుంటాడు పిచ్చోడి గురించి. మనం ఏం చేస్తాం? ఆడి గురించి ఇంకా గొప్పగా చెప్తాం. మనం, నువ్వు అన్నం తినకపోతే బూచోడికి ఇచ్చేస్తాను, నువ్వు నిద్రకపోతే బూచోడికి ఇచ్చేస్తాను. బూచోడు అని తెలుసు కదా, బూచోడు అంటారా? పిచ్చోడు, పిచ్చోడు. ఓకే, నువ్వు అన్నం తినకపోతే పిచ్చోడికి ఇచ్చేస్తాను, నువ్వు అన్నం తినకపోతే, నువ్వు నిద్రకపోతే పిచ్చోడికి ఇచ్చేస్తాను. ఆడికి తెలిసింది కాబట్టి ఆడు ఏం చేస్తాడు? దానికి భయపెడతాడు. ఈరోజు విశ్వాసుల మీద మనము, దేవుని సంఘానికి వస్తున్న మనము దేవుని గురించి భయపెట్టలేదు అనుకోండి, భయం మనలో లేదనుకోండి, భయపెట్టలేదంటే దాని అర్థం ఏంటి? మనకు దేవుని గురించి తెలియదు. మన పాప జీవితం మనం వదిలిపెట్టలేదు అనుకోండి, మన పాప జీవితాన్ని మనం వదిలిపెట్టలేదు. మనకున్న చెడు వ్యసనాలు, తాగుడు అవ్వచ్చు, వ్యభిచారం అవ్వచ్చు, దొంగతనం అవ్వచ్చు, దేవునికి ఇష్టం లేని పనులు ఏదైనా అవ్వచ్చు. కాబట్టి వాటిని మనం విడిచిపెట్టలేదు అనుకోండి, దాని అర్థం ఏంటి? దేవుని భయం మనలో లేదు. అంటే దేవుని గురించి మనకు తెలిసింది అనుకోండి, మన దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన ఎంత మహిమోన్నతుడో, ఆయన ఎంత భయంకరుడో, ఆయన పాపాన్ని ఎంతలా ఆశ్రయించుకుంటాడో, పాపాన్ని ఎంత ఆశ్రయించుకుంటాడో, దేవునికి చెడ్డమైన కార్యాలు చేసే విషయంలో ఆయన ఎంత ఉగ్రత చూపిస్తాడో ఆయన మనకు ఆ విషయం తెలుస్తుంది అనుకోండి, మనం ఏం చేస్తాం? దేవునికి భయపడతాం. కానీ మనం ఏం చేస్తున్నామని దేవుని గురించే మనకు తెలియదు. దేవునికి తెలియదు కాబట్టి మనం ఏం చేస్తాం? పాపం చేస్తాం. దేవునికి తెలియదు కాబట్టి మనం ఏం చేస్తాం? తాగుడు తాగుతాం. దేవుని గురించి తెలియదు కాబట్టి ఏం చేస్తాం? దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తాం, దేవుని మందిరానికి మనము వెళ్ళం. అదే దేవుని గురించి తెలిసింది అనుకోండి, దేవుడు అంటే భయం ఏర్పడుతుంది మనకి. దేవుడు అంటే భయము ఏర్పడుతుంది. ప్రియ దీని వల్ల దేవుడు అంటే మనకి భయం అనేది ఏర్పడుతుంది. దేవుని యొక్క సేవకుడు వాక్యం చెప్తాడు కదా మందిరంలో, ప్రతి వారం కూడా వాక్యం చెప్తాడు. ప్రతి వారం వాక్యం చెప్తున్నప్పుడు వినేసి వచ్చేస్తున్నాం మనం, అంతేనా? ప్రతి వారం సేవకుడు వాక్యం చెప్తాడు, వినేసి వచ్చేస్తున్నాం. కానీ ఆ వాక్యానుసారంగా జీవించాలనే భయం మనలో ఉంటుందా? ఇప్పుడు మనం మందిరానికి ఎందుకు వెళ్తాం? దేవుని గురించి తెలుసుకోవడానికి వెళ్తామన్నాం. దేవుడు ఏం చేస్తాడు? సేవకు నిలబెట్టి, మీ ధర్మరాయ్ గారు నిలబెట్టి, ఈ వారం నువ్వు ఎలా బ్రతకాలో, నువ్వు ఎలా జీవించాలో, నీ బ్రతుకుని ఎలా కొనసాగించుకోవాలో కొన్ని విషయాలు మాట్లాడతాడు. ఆ మాట్లాడే మాటలను బట్టి నువ్వు వినేసి వదిలిపెట్టేసి, ఏ చొవ్వంటి వినేసి ఈ చొవ్వంటి వదిలిపెట్టేసి వచ్చేస్తే ఏమైనా ఉపయోగం ఉందా? కానీ ఎందుకంటే దేవుని కూర్చున్న భయం మనలో లేదు. అందుకనే సమయానికి మనం మందిరానికి వెళ్ళాం, దేవుని సేవ, దేవుని పనుల విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉంటాం. ఊడ్చే విషయంలో అవ్వచ్చు, అరేంజ్మెంట్ విషయంలో అవ్వచ్చు. ఈ పనులు ఎందుకు సహకరించట్లేదు? ఎందుకు మనం ఈ సిద్ధపాటు ఈ ముందుగా మనం ఎందుకు సిద్ధపరచట్లేదు? ఎందుకు చాపలేయట్లేదు? ఎందుకు చచ్చి ఉడవట్లేదు? ఎందుకు శుభ్రం చేయట్లేదు? అంటే దేవుని కూర్చున్న భయం మనలో లేదు. దేవుని కూర్చున్న భయం మనలేదు. ఒక దేవుని కూర్చున్న భయం మనలో ఉందనుకోండి, ఆ భయం మనలో ఏం చేస్తే కుదిరిగా కూర్చొనేవదు. అయ్యో సమయానికి వెళ్ళకపోతే దేవుడు నన్ను ఊరుకోవడం, చాపలేకపోతే దేవుడు నన్ను ఊరుకోవడం, లైట్లు కట్టకపోతే దేవుడు నన్ను ఊరుకోవడం కదా. అరేంజ్మెంట్స్, ఈ సభకు సంబంధించినటువంటి పనులు చేయకపోతే దేవుడు నన్ను, అశోక్ గారి పక్కన పెట్టండి,
ధర్మరాజు గారిని పక్కన పెట్టండి, ముందు దేవుడు కదా, దేవుడి భయం ఉంది, ఇది భయం ఉంటుంది. ఎలాగైనా మన దేవుడికే భయపడం, ఇంకా ధర్మరాజు గారికి భయపడతాము, అశోక్ బాబు గారికి భయపడతాం. కాబట్టి దేవుని గురించి మనం ఎక్కువ తెలుసుకున్నట్లయితే మన దేవుడు ఎలాంటి వాడో మనకు అర్థమవుతుంది. దేవుడు ఎలాంటి వాడో మనకు అర్థమైతే దేవుడు దేన్ని ప్రేమిస్తున్నాడో, దేన్ని అసహించుకుంటున్నాడో, దేన్ని ద్వేషిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుడు దేన్ని ప్రేమిస్తున్నాడో మనం అప్పుడు దాన్ని ప్రేమిస్తాము. దేవుడు దేన్ని అసహించుకుంటాడో దాన్ని మనం ఏం చేస్తాము, విడిచిపెడతాం. కాబట్టి ప్రియ దేవుని వల్లరా మన దేవుని గురించి మరీ ఎక్కువగా తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుని గురించి మనం ఎక్కువ తెలుసుకుంటే మనం అప్పుడు ఏం చేస్తాం, దేవునికి భయపడతాం, దేవుని వాక్యానికి మనం భయపడతాం, దేవుని కార్యాల గురించి మనము భయపడతాం, దేవుని పనుల విషయంలో మనం భయపడతాం, సేవకుడికి సహకరించే విషయంలో మనం భయపడతాం, సేవకుడు కుటుంబ విషయంలో మనం భయపడతాం. దేవుడు సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యానుసారంగా జీవించాలన్నటువంటి భయం మనలో కలుగుతుంది. అందుకని ఒక భక్తుడు అన్నాడు చూడండి, 119వ దావీదు కీర్తన 38వ వచనంలో ఏమన్నాడంటే చూడండి, 119వ దావీదు కీర్తన 38వ వచనం, నీవిచ్చిన వాక్యము చూసారా, నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది, నీ సేవకునికి దానిని స్థిరపరచమని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటాడు, నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. వాక్యం చదువుతున్నాము, వాక్యం వింటున్నాము, వాక్యం చదువుతున్నాం, వాక్యం వింటున్నది అర్థం ఏంటి, దేవుని గురించి తెలుసుకున్నట్లే కదా, దేవుని గురించి మనం తెలుసుకున్నట్లే. కాబట్టి దేవుని గురించి తెలుసుకుని దేవుని వాక్యం విని దేవుని వాక్యం చదివి మనుషుల్లో అంటే విశ్వాసుల్లో సంఘానికి వెళ్ళే మనల్లో నీ భయము అంటే దేవుని కూర్చున్నటువంటి భయము కలగట్లేదంట. ఇక్కడ ఏమో పుట్టుచుంది, మనకేంటి కలగట్లేదు ఇక్కడ. కాబట్టి వాక్యం వినే మనము, వాక్యం చదివే మనము దేవుని కూర్చున్న భయం మనలో కలగాలి. ఈ సేవకుడి కంట నీవిచ్చిన వాక్యం మనుషుల్లో నీ భయమును పుట్టించుచున్నది, అది నీ సేవకునికి దాన్ని స్థిరపరచమంటూ ఉన్నాడు. సేవకుడికి భయం అంట. ఆ మనుషులను ఆ వాక్యాన్ని విన్నా, అంటే దేవుని గురించి తెలుసుకున్నా, దేవుని గురించి విన్నా, దేవుని గురించిన భయము ఆ సేవకుని ఒక చోట కుదిరి ఉంచట్లేదు. కానీ మనమేమో దేవుని గురించి అసలే తెలుసుకోవట్లేదు. ఒక తెలుసుకున్న ఆ భయం మనలో కరెక్ట్. అందుకనే దేవుడు అన్నాడు, ఈరోజు ఈ సభ ద్వారా మీతో ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు తెలుసుకున్న దాంతో మీరు తృప్తి పడకండి, మీరు మరీ ఎక్కువ తెలుసుకోండి. మీరు మరీ ఎక్కువ తెలుసుకున్నట్లయితే మీలో ఏముంటుందంటే దేవుని భయం ఉంటుంది. మీకు దేవుని భయం ఉంటుంది కాబట్టి దేవుని మందిరం మానరు. మీరు దేవుని భయం ఉంటుంది కాబట్టి పాప జీవితానికి మీరు మరలా వెళ్ళరు. మీరు దేవుని భయం ఉంటుంది కాబట్టి సేవకుడికి లోబడతారు. మీరు దేవుని భయం ఉంటుంది కాబట్టి సేవకుడి మాట మీరు వింటారు. ఈరోజు దేవుని భయం లేకపోవడం వల్లే మందిరం ఎగ్గొడుతున్నారు, మందిరాన్ని నిర్లక్ష్యంగా చూస్తున్నారు, సేవకుడిని నిర్లక్ష్యం చూస్తున్నాడు, దేవుని యొక్క వాక్యాన్ని కూడా మీరు నిర్లక్ష్యము చేస్తున్నారు. కాబట్టి ప్రియదేని వల్లరా దేవుని భయం మీలో కలగాలి. దేవుని భయం మీలో కలగాలంటే మీరు ఏం చేయాలంటే దేవుని గురించి మరీ ఎక్కువగా తెలుసుకోవాలి, మరీ ఎక్కువగా తెలుసుకోవాలి. కాబట్టి మొదటి మాట దేవుని గురించి మరీ ఎక్కువగా తెలుసుకోవడం వల్ల దేవునికి దగ్గరగా ఉంటారు. రెండవ మాట దేవుని గురించి ఎక్కువ తెలుసుకోవడం వల్ల మీలో ఏముంటుందండి, దేవుని భయం ఉంటుంది మీలో. కాబట్టి మూడవ మాట చూద్దాం చూడండి, దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే మన దేవునితోటి నడుస్తామంట. ఏంటమ్మా, దేవునితోటి నడవడానికి ఈ దేవుని గురించి తెలుసుకోవడం అనేది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. నడవడం విషయానికి వచ్చినప్పటికీ ఇక్కడ చూడండి, అమోసు గ్రంథం 3:3 చూడండి, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ మూడో మాట మనం నేర్చుకుంటూ ఉన్నాము, దేవుని గురించి మరీ ఎక్కువగా తెలుసుకోవడం వల్ల మన దేవునితో కలిసి నడుస్తామంట. ఏంటిదమ్మా, దేవునితో కలిసి నడటం ఏంటి, దేవునికి దగ్గరగా ఉండటం ఏంటి, దేవుని భయం తెలుసుకోవడం ఏంటి, భయపడటం ఏంటి, దేవునితో కలిసి నడవడం ఏంటి. దేవుని గురించి ఎక్కువ తెలుసుకుంటే మనం ఎవరితో నడుస్తామంట, దేవునితో కలిసి నడుస్తామంట. ఈరోజు దేవునితో మనం కలిసి నడవట్లేదంటే దేవుని గురించి మనం తెలుసుకోవట్లేదు, లేదంటే తెలుసుకున్నది కొంచెమే సరిపోతే మనం పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇక్కడ ఎవరు కలిసి నడుస్తారన్నాడు, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అంటే ఇద్దరు కలిసి నడిచి వెళ్ళాలంటే ఇద్దరికి మాటలు కలాలి కదా. నీదో మాట నాదో మాట అనుకోండి, నువ్వు తూర్పు వెళ్తావు, నేను పరమలు వెళ్తాను. అది ఇద్దరం మాట కలుపుకొని ఇద్దరం కలిసి తూర్పు వెళ్తామంటే ఇద్దరం అలాగే వెళ్తాం. అర్థమైందా? అంటే సమ్మతి, ఇద్దరు ఒప్పుకోలు, ఇద్దరు
ఒక నిర్ణయానికి వచ్చినట్లయితే వారిద్దరు ప్రయాణము ఒకేలాగా ఉంటూ ఉంటుంది. ఈ ఇద్దరు ప్రయాణము, ఇద్దరు పరిస్థితులు ఒకేలాగా ఉండాలంటే ఏం చేయాలి? వీడి గురించి ఆడికి తెలియాలి, ఆడి గురించి వీడికి తెలియాలి. ఇప్పుడు మళ్ళీ మీ అశోక్ బాబు గారిని గుర్తు చేస్తున్నాం. ఇప్పుడు మా ఇద్దరు మేము అవ్వచ్చు, మా టీం అవ్వచ్చు, ఈయనతో కలిసి నడుతున్నా, ఆయనతో మేము కలిసి నడుతున్నా. ఇక్కడ విషయం ఏంటి? అర్థమైందా? ఇప్పుడు ఈయనతో మేము వచ్చినా, మాతో ఈయన వచ్చినా, మేము వచ్చి ఇక్కడ ఎలా వాక్యం చెప్తున్నాము, ఆయన వచ్చి మేము అలా తీసుకెళ్ళి వాక్యం చెప్పించుకుంటున్నాం. అర్థమైందా? కాబట్టి ఈయనతో మేము వెళ్ళినా, మాతో ఆయన వచ్చినా ఇక్కడ జరిగే విషయం ఏంటి? మా ఇద్దరు ఒక సమ్మతి ఉంది. మా ఇద్దరు ఉద్దేశాలు ఒకటి, దేవుని పని చేయాలి, దేవుని సువార్తను ప్రకటించాలి, దేవుని గురించి తెలియని వారికి అనేక మందికి దేవుణ్ణి తెలియపరచాలి అని మా ఉద్దేశాలు. కాబట్టి మేము సమ్మతించాం. అంటే వాళ్ళ గురించి మాకు తెలుసు, మా గురించి ఎందుకు చెప్పాను కదా, ఆయన గురించి మాకు ఎక్కువ తెలుసు, మా గురించి ఆయనకి ఎక్కువ తెలుసు. కాబట్టి మేము సమ్మతించి మేము కలిసి నడుస్తున్నాం. నా ప్రయాణం కొనసాగుతుంది. ఏంటిది? సువార్త ప్రయాణం. కలిసి నడుస్తూ ఉన్నాం. అదేవిధంగా దేవుని గురించి మీరు ఎక్కువ తెలుసుకున్నట్లయితే మీరు ఏంటంటే దేవునితో కలిసి నడుస్తారు. అది గొప్ప భాగ్యమే కదా, మంచి భాగ్యమే కదా, మంచి భాగ్యమే కదా. మరి ఆడ భాగ్యం మనం పొందుకోవాలా? మరి ఆ భాగ్యం పొందుకోవడం మనం మిస్ చేసుకోవాలా? భాగ్యాన్ని మనం పొందుకోవాలి కదా. కాబట్టి దేవుని గురించి మరి ఎక్కువ తెలుసుకోవడం వల్ల, ప్రియదేని వల్ల మన దేవునితో కలిసి నడుస్తాం. కాబట్టి బైబిల్ గ్రంథంలో మరి దేవునితో కలిసి నడిచిన భక్తులు ఉన్నారు. ఒకరు చెప్పండి, ఒకరి పేరు. దేవునితో కలిసి నడిచినటువంటి భక్తులు. హనోకు తెలుసు కదా. హనోకు ఆది కాండంలో హనోకు అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన ఎన్ని సంవత్సరాలు దేవుని దగ్గర నడిచాడంటే 360 సంవత్సరాలు దేవునితో కలిసి నడిచినట్టుగా బైబిల్ చూస్తుంది. చూడండి, ఇప్పుడు నా మోకాలు చూస్తున్నారు కదా మీరు. నా మోకం చూడండి, బైబిల్ మోకం చూడండి. ఆది కాండము 5వ అధ్యాయము 22వ వచనం చూడండి. నేను ఏదో చెప్పేసి అనుకుంటున్నారు మీరు. 5వ అధ్యాయం 22వ వచనం. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలను కనిన తర్వాత 360 ఏండ్లను 23 చూడమ్మా. హనోకు దినములన్నీ 360 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయిన కనుక అతడు లేకపోయాను. కాబట్టి హనోకు దేవునితో నడిచిన వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. ఈయన దినములన్నీ 360 ఏండ్లు. కాబట్టి ఆయన దినాలన్నీ కూడా హనోకు ఎవరితో నడిచాడంట? దేవునితో నడిచాడు. అంటే దేవుడి కిందకు వచ్చాడనా, లేదా హనోకు పైకి వెళ్ళాడనా? అంటే హనోకుకి దేవుడి గురించి పూర్తిగా తెలుసు, దేవునికి హనోకు గురించి పూర్తిగా తెలుసు. వీళ్ళ మాట, వీళ్ళ పనులు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి? ఒకేలాగా ఉన్నాయి. వీళ్ళు సమ్మతించారు, కాబట్టి కలిసి నడిచారు. కాబట్టి హనోకుకి దేవుని గురించి తెలియడం కాదు, మరీ ఎక్కువ తెలుసు అంట. కాబట్టి మరీ ఎక్కువ తెలుసు కాబట్టి హనోకు దేవునితో కలిసి నడిచాడు. ఇదే ఆది కాండంలో అబ్రహాం గారు తెలుసు కదా. అబ్రహాం గారు కూడా దేవునితో కలిసి నడిచాడు. అదేవిధంగా నోవాహు, జలప్రయాణం నోవాహు తెలుసు కదా. ఆ నోవాహు గారు కూడా దేవునితో కలిసి నడిచారు. కాబట్టి వీళ్ళు హనోకు అవ్వచ్చు, అబ్రహాం గారు అవ్వచ్చు, ఈ నోవాహు అవ్వచ్చు, వీళ్ళు దేవునితో కలిసి నడిచినట్లుగా బైబిల్లో రెఫరెన్స్లు ఉన్నాయి. తీర్థ సమయం సరిపోదు. కానీ ఈ నడవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళకి దేవుని గురించి మరీ ఎక్కువ తెలుసు. ఈరోజు నువ్వు నడవలేకపోతున్నావంటే, దేవుడు నీతో కలిసి నడవలేకపోతున్నాడంటే మనకేం తెలియదు, దేవుని గురించి తెలియదు. తెలిసిన అరకొర కూడా పూర్తిగా మనం విశదీకరించలేము. కాబట్టి ఈరోజు దేవుడు కలిసి మనతో నడవాలంటే మనం ఏం చేయాలి? దేవుని గురించి మరీ ఎక్కువ తెలుసుకోవాలి. దేవుని గురించి మరీ ఎక్కువ మనము తెలుసుకోవాలి ప్రియతులారా. కాబట్టి దేవుని గురించి మరీ ఎక్కువ మనం తెలుసుకున్నట్లయితే మన సంబంధం ఎలా ఉంటుందంటే దేవుడు మనతో కలిసి నడుస్తాడు. అది గొప్ప భాగ్యం కదా. కాబట్టి దేవుని గురించి మరీ ఎక్కువ తెలుసుకోవడం వల్ల మనం ఏంటంటే దేవుడు మనకి దగ్గర అవుతాము. దేవుని గురించి మరీ ఎక్కువ తెలుసుకోవడం వల్ల దేవునికి భయపడతాము. దేవుని గురించి మరీ ఎక్కువ తెలుసుకోవడం వల్ల దేవునితో కలిసి నడుస్తాము. చివరిగా చెప్పి నేను ముగిస్తాను చూడండి, చివరి మాట. దేవునితో మరీ ఎక్కువ తెలుసుకోవడం వల్ల, దేవుని గురించి మరీ ఎక్కువ తెలుసుకోవడం వల్ల మనం ఏం చేస్తామంటే
దేవుని గురించి మనం అనేక విషయాలు ఇతరులకి చెప్తాం. తెలిస్తేనే కదా మనం చెప్తాము. తెలియకపోతే మన గురించి చెప్తామా? ఇప్పుడు నా గురించి అశోక్ గారికి తెలుసు కాబట్టి అన్న గురించి నా పరిచయం ఏంటో, మా కుటుంబ పరిస్థితి ఏంటో అని మీకు చెప్పాడు. మా గురించి ఏమీ తెలియదు అనుకోండి, ఆయన ఏం చెప్తాడు మీకు? నాకు వీళ్ళ గురించి ఏం తెలియదు, వాళ్ళ గురించి అలా చెప్పుకుంటారని చెప్పి ఆయన మాకు మౌత్ ఇచ్చేస్తాడు. కాబట్టి మనకి దేవుని గురించి మనం కూడా ఏమీ తెలియదు అనుకోండి, మనం వెళ్ళి ఎవరికి ఏమీ చెప్పలేము. అదే దేవుని గురించి మనకేం తెలిసింది అనుకోండి, ఆ తెలిసింది వెళ్ళి మనం వారికి చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుని గురించి మరీ ఎక్కువ తెలుసుకోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే, కలిగే విషయం ఏంటంటే, తెలిసింది మన దగ్గర దోసుకోము, తీసుకెళ్ళి ఇంకొకరికి మనం చెప్తాం. దాన్నే సువార్త అనవచ్చు, దాన్నే దేవుని గురించి తెలిసిన విషయాలు చెప్పడం అవ్వచ్చు, లేదా దాన్నే వాక్యం బోధించడం అవ్వచ్చు. ఏదైనా మాకు దేవుని గురించి తెలుసు కాబట్టి తెలిసిన విషయాలు మీకు ఏం చేస్తున్నాము, మీకు చెప్తున్నాం. అలాగే మీరు కూడా దేవుని గురించి మరీ ఎక్కువ తెలుసుకున్నారు అనుకోండి, మందిరానికి వెళ్ళి సేవకుడి ద్వారా మరీ ఎక్కువ తెలుసుకున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మీరు కూడా వెళ్ళి ఇతరులకి చెప్పడం చేస్తే. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనే ఉన్నారని చెప్పి ఇక్కడ పేతురు గారు తెలియజేస్తూ ఉన్నారు. అయితే మన అంశం ఏంటంటే, దేవుని గురించి మరీ ఎక్కువ తెలుసుకోవడం, దేవుని గురించి ఎక్కువ విషయాలు తెలుసుకోవడం ద్వారా కలిగే విషయం ఏంటంటే, ఇక్కడ అంటూ ఉన్నాడు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని. మొట్టమొదటిలో చెప్పాను కదా, మన మనోనేత్రాలు తెరిచాడు. చీకటిలోంచి మనం ఎక్కడ తీసుకొచ్చాడు? వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. లోకం నుంచి మనల్ని ఏం చేస్తాడు? దేవుడు ప్రత్యేకించాడు. లోకానికి వేరు చేసి, మీరు లోకస్తులాగా మీరు జీవించకండి, మీరు ప్రత్యేకించబడిన వారు, మీరు విశ్వాసులు, మీరు పరిశుద్ధులు, మీరు దేవుని సొత్తు అయినటువంటి ప్రజలు. వీళ్ళందరూ ఎవరు? దేవుని మందిరానికి వెళ్తున్న ప్రజల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. అంటే మీ గురించే మాట్లాడుతున్నాడు, ఎవరి గురించి అనుకోకండి. నేను మీ గురించే మాట్లాడుతున్నాను, నేను మీతోటే మాట్లాడుతున్నాను. అర్థమైందా? కాబట్టి రక్షించబడిన ప్రజలు. కాబట్టి ఆ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మిమ్మను దేవుడు పిలిచాడు. దేవుని మందిరానికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. ఆయన మనల్ని ఎందుకు పిలిచాడు? మనం ఎందుకు దేవుని గురించి తెలుసుకుంటున్నాము, మరీ ఎక్కువగా ఎందుకు తెలుస్తున్నామంటే, ఆయన యొక్క గుణ అతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. కాబట్టి ఆయన యొక్క మంచి గుణాలని, మంచి లక్షణాలని, దేవుడు ఎవరో, ఆయన ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు, ఆయన ఎందుకు శరీరధారికి భూమి మీద జీవించాడు. కాబట్టి అన్ని విషయాలు కూడా మనం తెలుసుకొని ఏం చేయాలి? తెలియని వారికి తెలియచెప్పాలి. నీకే తెలియకపోతే నువ్వేం చెప్తావు కదా. కాబట్టి మనం దేవుని గురించి మరీ ఎక్కువగా ఎందుకు తెలుసుకోవాలంటే, ఇతరులకు చెప్పాలి కాబట్టి మనం తెలుసుకోవాలి. అర్థమైందా? మరి నువ్వు ప్రతి ఆధారం గుడికి వెళ్ళిపోతున్నావు కదా, ఏం చెప్తారు గుళ్ళు అంటే? ఏం చెప్తావు? ఆయన ఏదో చెప్తాడు, నిద్ర ఇచ్చేస్తానంటారా? ఎందుకంటే మందిరంలో ఎక్కువ నిద్ర అవుతారు కదా. దేవుని గురించి ఆయన చెప్తున్నాడు. ఇదిగో దేవుని గురించి ఏం చెప్పాడంటే, మా దేవుడు గొప్పవాడు, ఆయన ఈ సృష్టిని సృష్టించాడు. ఈ సూర్యచంద్ర నక్షత్రాలన్నీ కూడా ఆయన ద్వారానే కలిగింది. ఆయన ప్రేమమయుడు, ఆయన పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని ఆయన క్షమిస్తాడు. నువ్వు తప్పు చేసి నువ్వు ప్రభు దగ్గర పశ్చాత్తాపడినట్లయితే ఆయన నిన్ను హక్కుని చేర్చుకుంటాడు. ఆయన ప్రేమ కలిగినవాడు, కృప కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు, ఆయన దీర్ఘశాంతుడు అని చెప్పి ఆయన యొక్క గుణాలు, ఆయన యొక్క మంచితనం, ఆయన యొక్క లక్షణాలని మనం ఏం చేస్తామంటే ప్రకటిస్తాం. ఎప్పుడు? ఆయన గురించి తెలిసిన తర్వాత. మనకేం తెలియకపోతే మనం ఏం ప్రకటిస్తాం? ఏమీ కూడా ప్రకటించాం. కాబట్టి ప్రియ దేవుని వల్ల, ప్రియ దేవుని సంగమ, ఆయన గురించి మనం మరీ ఎక్కువగా తెలుసు కదని చెప్పి మనం ఊరుకోటకే సరిపోదు. అందుకని ఈ విశ్వాస ఉద్యోగ కొడుకులు ఎందుకు చేస్తారంటే, ఆదివారం డోసు మీకు సరిపోవట్లేదు, మధ్య మధ్యలో ఇలాంటివి కూడా పెట్టి ఇంకా మీకు ఎక్కువ తెలియపరచాలి, ఇంకా దేవుని గురించి తెలియని సంగతులు మీకు ఇంకా తెలియజేయాలి, ఇంకా మీరు విశ్వాసంలో వృద్ధి చెందాలి, విశ్వాసంలో మీకు ఉద్యమం రావాలి, మీరు బలపడాలి, మీరు మీ కుటుంబాల్లో బాగుండాలని చెప్పి సేవకుడు మరి కుటుంబం అంతా కూడా దూర ప్రాంతం నుంచి మీ మధ్యకి తీసుకుని వచ్చి ఇలాంటి వాక్యాల్ని
దేవుని గురించి అనేక విషయాల్ని మీకు ఇక్కడ తెలియజేస్తున్నాం ప్రీతి ద్వారా. ఈ మాటలు చెప్పడానికి నేను 300 కిలోమీటర్ల నుంచి వచ్చిన మా మా ప్రయాణిక సమయము ఎంత టైం తెలుసా? అక్కడ ఉదయం 9 గంటలకు బయలుదేరాం, గురువారం పాడేరులో 9 గంటలు దిగాం, రాత్రి 9 గంటలకి. ఎన్ని గంటలు అవుతుంది? 12 గంటలు. మళ్ళీ పొద్దున్న లేచి ఇక్కడికి వచ్చాం, 2 గంటల ప్రయాణం. ఎక్కడ? పాడేరు నుంచి పనసలపాడుకి. మొత్తం ఎన్ని గంటల ప్రయాణం? 14 గంటల ప్రయాణం మీ దగ్గర రావడానికి. మా ప్రయాణం ఇంటి దగ్గర మొదలుకొని ఇక్కడ రావడానికి ఎంత ప్రయాసపడి వస్తున్నాం అంటే దేవుని గురించి మనం మరి ఎక్కువగా తెలుసుకోవాలి. మేము మీకు తెలియపరచాలి, మీరు తెలుసుకోవాలి, మేము తెలుసుకోవాలి. అర్థమైందా? ఇలా తెలుసుకోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? దేవునితో దగ్గరగా ఉంటాం, తర్వాత దేవునికి భయపడతాం, మూడవదిగా దేవునితో నడుస్తాం, తర్వాత దేవుని గురించి దేవుని తెలియని వారికి తెలియపరుస్తాం. మనకి తెలియకపోతే మనం ఏమి చేయలేం కదా. కాబట్టి దేవుని గురించి మనకి ఎక్కడ తెలుస్తుంది? ఒకటి దేవుని యొక్క వాక్యం చదవడం ద్వారా, రెండవది సేవకుడు మనకి బోధించడం ద్వారా. సేవకుడు మనకి ఎక్కడ బోధిస్తాడు? మందిరములో. కాబట్టి మనం దేవుని గురించి ఎక్కువ ఎక్కడ తెలుసుకుంటామో? మందిరములో తెలుసుకుంటాం. అందుకని ఇలాంటి సువార్త చెప్పినా, వీధి సువార్త చేసినా, ఇది చేసినా కొంచెమే చెప్తాం. మీకు ఇంకా ఎక్కువ విషయాలు తెలియాలంటే మీరు ఏం చేయాలి? మందిరానికి రమ్మని చెప్తాం. మందిరంలో ఎవరు ఉంటాడు? సేవకుడు ఉంటాడు, దేవుని యొక్క ప్రతినిధి. కాబట్టి ఆయన మీకు ఏం చేస్తాడంటే దేవుని గురించి మరిన్ని విషయాలు ఆయన మీకు తెలియజేస్తాడు ప్రియమైన వాళ్ళారా. కాబట్టి మీరు నేర్చుకున్నదే కాదు, మీకు తెలిసిందే కాదు, ఇంకా ఎక్కువగా దేవుని గురించి తెలుసుకోవాలి. ఇంకా ఎక్కువగా దేవుని గురించి తెలుసుకోవాలంటే మీరు మందిరం మానుకోకుండా మందిరంలోనికి రావాలి. ఇక్కడ చెప్పే విషయాలు గంట సమయమే కాబట్టి కొన్ని విషయాలు మీకు చెప్తాం, కానీ మందిరంలో అనేక విషయాలు, అనేకమైన వారాలు సేవకుడు మీకు బోధిస్తారు. కాబట్టి ఇంకా అనేకమైన సంగతులు దేవుని గురించి మీకు తెలియజేస్తాయి. మీరు ఇంతవరకు వినని సంగతులు, మీరు ఇంతవరకు చదవని సంగతులు దేవుడు తన సేవకు నిలబెట్టుకుని మందిరంలో ప్రకటించబడతాయి. కాబట్టి సేవకుని మనం నిర్లక్ష్యం చేయకూడదు, మందిరాన్ని మనము నిర్లక్ష్యం చేయకూడదు. సేవకు నిర్లక్ష్యం చేసినా, మందిరాన్ని నిర్లక్ష్యం చేసినా, మందిరాన్ని దూరం పెట్టినా ఎవరికి దూరం అవుతున్నట్టు? దేవునికి దూరం అయినట్లు. దేవునికి దూరం అయితే మన బ్రతుకేనా? దేవుడు లేకుండా మనం బ్రతకగలుగుతామా? దేవుడు లేకుండా మనం బ్రతకగలుగుతున్నామంటే దేవుడు లేకుండా మనం బ్రతకలేము. ఎందుకంటే దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ గాలి, ఈ నీరు, ఈ ప్రకృతి, ఈ వాతావరణం అంతా కూడాను ఆయన మనకు కలగజేశాడు కాబట్టి, ఆయన మనకి ఇచ్చాడు కాబట్టి మనం ఉచితంగా మనం పొందుకుంటున్నాం. కాబట్టి దేవుడిని దూరంగా ఉండి మనం ఏమి కూడా మనం చేయలేం. దేవునికి దూరంగా ఉండి, దేవుని మందిరానికి మనం దూరంగా ఉండి దేవునికి దగ్గరగా ఉందాము. దేవుని గురించి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాము. కాబట్టి దేవునికి దగ్గరగా ఉంటాం, తెలుసుకోవడం వల్ల దేవునికి భయపడతాం, దేవునితో నడుస్తాం, దేవుని గురించి అనేక మందికి తెలియజేస్తాం. కాబట్టి ఈ విశ్వాస ఉజ్జీవ సభల ద్వారా మీరు చేయవలసిన పని ఏంటంటే, మీరు పిలువబడ్డారు. జక్క ఏ విధంగా రక్షించబడ్డాడో మీరు కూడా ఆ విధంగానే రక్షించబడ్డారు. దేవుడు మిమ్మల్ని పిలిచాడు. జక్కయ్యని ఏ విధంగా, జక్కయ్య త్వరగా దిగిరమ్మని చెప్పి ఏ విధంగా పిలిచాడు, ఈరోజు మందిరానికి వచ్చిన మీ అందరూ కూడా దేవుడు ఆ విధంగానే పిలిచాడు. పిలిచిన మీరు ఎక్కడికి పిలిచాడంటే ఆయన సన్నిధిలోనికి మీరు పిలిచారు. ఎందుకు పిలిచాడంటే ఆయన్ని గురించి మీరు ఇంకా తెలుసుకోవాలని. తెలుసుకున్నది కాదు, మరింకా తెలుసుకుని మీరు దేవునికి దగ్గరగా ఉండాలని. మీరు తెలుసుకోవడం మాత్రమే కాదు, తెలుసుకునే విషయాలు అనేక మందికి తెలియజేయాలని ప్రీతులరా. కాబట్టి ఇలాంటి సభలు జరుగుతూ ఉండాలి. మీరు ఇంకా బలపడుతూ ఉండాలి, ఆత్మీయంగా మీరు ఉజ్జీవింపబడాలి. కాబట్టి మీరు దేవుని గురించి ఇలాంటి కార్యక్రమాల ద్వారా, మందిరంలో జరుగుతున్న ఆరాధన ద్వారా అనేక విషయాలు తెలుసుకొని మీరు బలపడాలి. మీ కుటుంబాన్ని బలపరచాలి, మీ ఇరుగు పొరుగు అని కూడా మీరు బలపరచాలి. అనేక మందిని మీరు ఎక్కువ తెలుసుకొని అనేక మంది తెలియజేసి అనేక మందిని సంఘానికి తోడుకుని వచ్చి వాళ్ళు కూడా అనేక మంది తెలుసుకున్నట్లయితే కనుక వారికి ఏం అనుగ్రహించబడుతుంది అంటే, మనం నిన్న నేర్చుకున్నాము, వినుట వలన వాక్యం ఏముందండి అక్కడ? మన వాక్యం ఏముంది? యోహాను సువార్త 5:24 ఏముంది? నీ మాట విని నిత్య జీవము కలవాడు. కాబట్టి మన దేవుని గురించి ఎక్కువ తెలుసుకొని దేవుని దగ్గరగా జీవించి మనం దేవునికి భయపడి దేవునితో నడిచి దేవుని గురించి ఇతరులకు మనం తెలియజేసినట్లయితే ఆయన మనకి ఏం అనుగ్రహిస్తాడంటే నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. నిత్య జీవం అంటే చెప్పాడు కదా రాత్రి, నిత్యము జీవిస్తుంటాం. ఎక్కడది? దేవుని దగ్గర మాత్రమే సాధ్యం. దేవుడు మనకు అది అనుగ్రహిస్తాడు. ఆ జీవితాన్ని, ఆ నిత్య జీవాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అది మనం పొందుకోవాలంటే మనం దేవుని గురించి తెలుసుకోవాలి, మరీ ఎక్కువ తెలుసుకోవాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవునికి దగ్గరగా ఉండాలి, దేవునికి భయపడాలి, దేవునితో నడవాలి, దేవుని గురించి అనేక మందికి తెలియజేయాలి. అటు గొప్ప జీవితం, అటు గొప్ప ధన్యత
దేవత మీకు అనుగ్రహించాలని ఈయన మాటలు తెలియపరుస్తున్న మాటలు ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనములు, స్తుతులు, స్తోత్రం ప్రభా. ఇదిగోనైనా స్థానిక సంఘాన్ని, దేవుని సేవకులను ప్రేరేపించు ప్రభా. వారి సంఘంనైనా విశ్వాసులు ఉజ్జీవింపబడాలని ప్రభా. తలపెట్టినటువంటి ఈ యొక్క విశ్వాస ఉద్యోగ కొడుకులు ప్రభా 2 దినాల్లో కూడా ప్రభా నేను నా మహిమాతకరంగా జరిగాయి. అందుని బట్టి వందనాలు ప్రభా. విత్తబడిన 2 వర్తమానాలు కూడా ప్రభా మరి సంఘము విశ్వాసులు ఎంతో ఆసక్తితో విన్నారు ప్రభా. విత్తబడిన వాక్యం ప్రభా మరి దుష్టుడితో పోకుండా ప్రభా అవి మంచి నేలన ఫలి మరి 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలించే గొప్ప కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి యొక్క విశ్వాస జీవితంలో ప్రభా మరి ఉజ్జీవాన్ని, ఆసక్తిని ప్రభా వృద్ధిని వారు పెంపొందించుకోవడానికి గొప్ప కృపను దయచేయమని ప్రార్థిస్తూ నీకు మరీ దగ్గరగా ఉండడానికి ప్రభా నిన్ను గురించి మరీ తెలుసుకునేటువంటి గొప్ప ధన్యత ప్రభా వీళ్ళకి దయచేయమని ప్రార్థిస్తూ స్థానిక సంఘాన్ని, స్థానిక సంఘ దైవజనులు దీవించండి, విశ్వాసాలు దీవించండి, విశ్వాస కుటుంబాలు దీవించమని ప్రార్థిస్తూ ప్రభా వీరంతగా ఆత్మీయంగా దేవా మరి నేను బలపడే గొప్ప కృపను దయచేస్తారని మా ప్రభువును రక్షకుడైన ప్రభుని యేసుక్రీస్తు పేట అడిగి వెళ్ళుకున్నాం ప్రియ పరలోక మా తండ్రి. ఆమేన్, ఆమేన్.